వెల్కమ్ టు అవర్ క్లాస్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వచ్చేసి SCMPలో ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇంపార్టెంట్ టాపిక్లో అప్ టు 36 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ 37th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 37th క్వశ్చన్? ఇది బైట్స్ ఒక కంపెనీ ఉంది, వెరీ పాపులర్. చిల్డ్రన్స్కి సంబంధించి ఎడిబుల్ స్నాక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. పీనట్ ఆయిల్, ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది ఒక ఎథికల్ ఇష్యూని ఫేస్ చేస్తుంది. ఏమంటే మెడికల్ స్టడీస్ హౌ indicated peanuts allergy reactions are on the rise. The prevalence is ఏం చెప్తున్నా అంటే అమంగ్ చిల్డ్రన్స్కి సంబంధించి రియాక్షన్స్ కెన్ రేంజ్ ఫ్రమ్ హెవీస్ అమౌంట్ వాట్. సో వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైతే తింటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అండ్ వాళ్ళ యొక్క స్ట్రెస్టనింగ్ అవుతుంది ఈ స్నాక్స్ వల్ల. Slight traces of peanuts in growing media campaign to force companies like Nutribites to make disclosure about the presence of peanuts on its labeling package. సో ఆ పీనట్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. ఆ పీనట్స్ ఉన్నట్టు మనము ప్యాకేజ్ మీద చెప్పాలి అని చెప్తున్నాం. సో మీరు మామూలుగా ఏవైనా ప్యాకెట్ తీసుకుంటే దాంట్లో లేబులింగ్ ఏవేవి కన్సిడర్ ఉన్నాయని మనకి చెప్పాలి. నెక్స్ట్ న్యూట్రిబైట్స్ అనేది ఒక మిడ్ సైడ్ కంపెనీ అండ్ ఇది వచ్చేసి రిస్క్ వచ్చేసింది పీనట్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత. నాట్ జస్ట్ from presence of peanuts in its product, some of the bought in ingredients, raw materials cooked in peanut oil. సో ఓన్లీ పీనట్స్కి సంబంధించి కాదు, ఏదైతే వాళ్ళు పీనట్స్కి సంబంధించి ఆయిల్ యూజ్ చేస్తున్నారో వాటికి సంబంధించి మెయిన్ ప్రాబ్లం. ద క్రాస్ కంటామినేషన్ వచ్చేసి ప్రోడక్ట్ చేసిన తర్వాత ఎక్విప్మెంట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ప్రొడ్యూస్ కుకీస్ దట్ హ్యాస్ పీనట్స్. సో ఆ ఆయిల్ని ఏవైతే ఎక్విప్మెంట్ చేసినారో ఆ ఆయిల్ దాంతోనే ఈ పీనట్ చేస్తున్నందుకు ప్రాబ్లం వచ్చింది. అండ్ వితౌట్ అది క్లీన్ చేయకుండా చేస్తున్నందుకు ఇవి ప్రాబ్లం వస్తుంది. అండ్ అది క్లీన్ చేయకుండా చిప్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డస్ నాట్ హ్యావ్ పీనట్స్ యాజ్ అన్ ఇంగ్రీడియంట్స్. కొన్ని పోర్షన్కి సంబంధించి పీనట్స్ అండ్ పీనట్స్ ఆయిల్స్ అనేది మొత్తం స్పెసిఫిక్ బ్యాచ్ చిప్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మొత్తం ఒకటే మిషన్లో అది క్లీన్ చేయకుండా చిప్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. చిప్స్కి సంబంధించి పీనట్స్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయనేది లేబుల్లో మెన్షన్ చేయడం లేదు. నెక్స్ట్ ఇక్కడ పొటెన్షియల్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రియాక్షన్ ఆఫ్ కస్టమర్స్కి వచ్చేసి అన్అవేర్ ఉంటుంది. మామూలుగా పీనట్స్ తీసుకునే వాళ్ళకి అది ప్రాబ్లం ఉందని లేబుల్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. చిప్స్కి సంబంధించి పీనట్స్ ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉండలేకుంటే బట్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామో అండ్ ఏదైతే మిషన్ యూజ్ చేస్తున్నామో సేమ్ మిషనరీ అది కొంచెం మిక్స్ అయిపోతుంటుంది. అండ్ మేనేజ్మెంట్ న్యూట్రిబైట్స్ హ్యాస్ కాల్డ్ మీటింగ్ డిస్కస్ ది ఇష్యూస్. సో ఈ ఇష్యూస్ని డిస్కస్ చేయడానికి వాళ్ళని మీటింగ్కి పిలిచినాము. ద ఇష్యూ నీడ్ నాట్ బి అడ్రస్డ్ అట్ ఆల్. ఆఫ్టర్ ఆల్ న్యూట్రిబైట్స్ హీ ఈజ్ డూయింగ్ నథింగ్ అగైన్స్ ద లా ఈజ్ ఒపీనియన్ బై ద మెనీ మెంబర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ద కంపెనీ. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, అగైన్స్ ద లా ఏం చేయడం లేదు, ఏ ప్రొడ్యూస్ చేస్తున్నామో అది లేబుల్ పైన ప్రొడ్యూస్ చేస్తున్నాము. బట్ న్యూట్రిబైట్స్కి సంబంధించి ఆయిల్ ఏదైతే ఇంక్లూడ్ ఉందో అది సంబంధం లేదన్నట్టు చెప్తున్నాను. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వై న్యూట్రిబైట్స్ షుడ్ అటెంప్ట్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్. స్టేట్ పొటెన్షియల్ బెనిఫిట్స్ దట్ ద బిజినెస్ కెన్ గార్నర్ బై అడ్రసింగ్ దీస్ ఇష్యూస్. రికమెండ్ విత్ రీజన్స్ అవెన్యూ అవైలబుల్ టు న్యూట్రిబైట్స్ టు అడ్రస్ దీస్ ఎథికల్ ఇష్యూస్. సో రికమెండ్ సొల్యూషన్స్. నౌ ఆన్సర్ 37. మోడర్న్ ఆర్గనైజేషన్ హ్యావ్ వచ్చేసి మోడర్న్ ఆర్గనైజేషన్ పక్క మోరల్ డ్యూటీ ఆఫ్ కేర్ టు వైడర్ రేంజ్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, నాట్ జస్ట్ ఇట్ ఓనర్స్ ఇన్వెస్టర్స్. ఇట్ ఈస్ జస్ట్ in this case it won't duty care of anybody who consumes its products. సో వాళ్ళు స్టేక్ హోల్డర్స్ ఒకటే చూసుకోవడం కాదు, ఎవరైతే వీళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారో వీళ్ళ ప్రోడక్ట్ వాళ్ళని కూడా వీళ్ళు చూసుకోవాలి. ఎవరు న్యూట్రీ వాళ్ళు. ఈ ప్రజెన్స్ ఆఫ్ పీనట్ ఆయిల్ మేక్స్ పొటెన్షియల్ హెల్త్ హాజర్డ్స్. సో ఇవి ఏవైతే ప్రజెంట్ అయినావో ఈ కన్జ్యూమర్కి హెల్త్ హాజర్డ్స్ ఉన్నాయి. సో ఫుడ్ సేఫ్టీ ఫిడరీ డ్యూటీ టు ద న్యూట్రిబైట్స్ హౌ ద సొసైటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ హ్యాస్ టువర్డ్స్ ఎ వైడర్ కమ్యూనిటీ. సో addressing these ethical issues will help Nutribite to become moral responsibility organization. సో ఏం చేయాలంటే ఫస్ట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉండాలంటే అవాయిడ్ పబ్లిసిటీ, బ్యాడ్ పబ్లిసిటీ దట్ కుడ్ పొటెన్షియల్లీ డ్యామేజ్ ఇట్స్ రెప్యుటేషన్స్ అండ్ బ్రాండ్ ఇమేజెస్. సో బ్యాడ్ పబ్లిసిటీ రాకుండా అవాయిడ్ చేసుకోండి. నెక్స్ట్ అవాయిడ్ పొటెన్షియల్ లీగల్ యాక్షన్స్ ఫర్ ట్రోట్ కమిటింగ్ ఏ సివిల్ రాంగ్. సో సివిల్ రాంగ్ కాకుండా పొటెన్షియల్ చేసుకోండి, లీగల్ యాక్షన్స్ రాకుండా. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎన్వైర్న్మెంట్ విత్ ఇన్ బిజినెస్ ఈజ్ మోర్ ఎథికల్ గివింగ్ ఏ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ టు ఇట్స్ ఎంప్లాయీస్. సో ఆపరేటింగ్ ఎన్వైర్న్మెంట్స్ విత్ ఇన్ బిజినెస్ మోర్ ఎథికల్ ఏముంది అండ్ వాటికి సంబంధించి చెక్ చేయండి. నెక్స్ట్ ఫాలోయింగ్ కుడ్ బి సమ్ ఆఫ్ ద రెస్పాన్సెస్ దట్ న్యూట్రిబైట్స్ కుడ్ టేక్ అడ్రస్ ఇష్యూస్. సో కొన్ని ఇష్యూస్ని చూసుకుంటే ఫస్ట్ ఏం ఇష్యూస్ తీసుకోవాలి అండ్ ఏం తీసుకోవాలి అంటే responses clearly warning in the ingredient box that the factory uses peanuts while manufacturing some of its products. సో కొన్ని ప్రోడక్ట్ని పీనట్స్కి సంబంధించి యూజ్ చేస్తున్నాం అనేది చెప్పాలి. నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి this could not be in even the product that not contain peanuts in to avoid any harm due to risk of cross contamination. Customers who suffer this allergy would then be aware of the potential risk of consuming product Nutribites. So protection from potential lawsuits counters any loss of business for Nutribites. So segregate areas to have separate processing lines of product
with peanut oil, and those without, if possible, have segregate staff to the two product lines in order to avoid risk of contamination, cross contamination. If this is not possible, ఒకవేళ ఇది పాసిబుల్ కాకుంటే స్టాఫ్ అనేవాళ్ళు వెల్ ట్రైన్ చేయాలి. అండ్ రిస్క్ ఆఫ్ క్రాస్ కంటామినేషన్స్కి వాళ్ళకి గ్లోవ్స్ని ప్రొవైడ్ చేయాలి. హ్యాండ్లింగ్కి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్న దానికి ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి గ్లోవ్స్ని ప్రొవైడ్ చేయండి. అండ్ చేంజ్ ఈచ్ టైమ్ స్టాఫ్ హ్యాండిల్ ప్రొడక్షన్ చేంజ్ ఫ్రమ్ పీనట్ వెరైటీ టు ద నాన్ పీనట్ వెరైటీ. సో పీనట్ వెరైటీ నుంచి నాన్ పీనట్ వెళ్ళేటప్పుడు ఆ హ్యాండిల్ ప్రాపర్గా చూసుకోవాలి. నెక్స్ట్ స్టాఫ్ ఎక్విప్మెంట్ షుడ్ బి థరోలీ క్లీన్డ్. ఎక్విప్మెంట్ అనేది థరోలీగా క్లీన్ చేయాలి. వైల్ switching production from one variety to another variety, fewer changeovers in the production cycle, that is producing product in larger batches, reduce the number of switches during production of different varieties of food products. సో ఎక్విప్మెంట్ అనేది ప్రాపర్గా క్లీన్ చేయండి. ఫస్ట్ది స్టాఫ్కి గ్రోసెస్ అవి ప్రొవైడ్ చేయాలి. అండ్ స్టాఫ్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. స్టాఫ్స్కి వెల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి. ఎక్విప్మెంట్ అనేది ప్రాపర్గా క్లీన్ చేయాలి. అండ్ ఏవైతే పీనట్స్ని స్టోరేజ్ చేస్తున్నామో మెటీరియల్ని షుడ్ బి వెల్ సెగ్రిగేటెడ్ అండ్ మానిటర్ టు అవాయిడ్ కంటామినేషన్. నెక్స్ట్ ఇఫ్ నిటీ బైట్స్ హ్యాస్ ద రిసోర్సెస్, ఇట్ కుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఫార్మా కంపెనీస్ దట్ ఆర్ ఫైండింగ్ ఏ మెడికల్ సొల్యూషన్ టు దీస్ ప్రాబ్లమ్స్. సో ద ఫుడ్ ఇండస్ట్రీ కుడ్ బెనిఫిట్ ఫ్రమ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ టు అడ్రస్ its life-threatening allergy. A breakthrough would address societal problems while also having positive impact for growth of nitty bites. So risk of product safety is an important issue that need constant review. సో కాన్స్టెంట్ రివ్యూస్ ఉండాలి. రిస్క్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది లేకుండా సేఫ్టీగా చూసుకున్న తర్వాత చూడాలి, రివ్యూ చూసుకోవాలి. అండ్ మన పైన రివ్యూ ఎట్లా ఇస్తున్నారు, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్కి సంబంధించి, స్టోరేజ్కి సంబంధించి, మెటీరియల్ హ్యాండ్లింగ్కి సంబంధించి, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, పర్చేస్ చేస్తున్నట్టు, రా మెటీరియల్స్ ఏమున్నాయి. బెనిఫిట్ ఆఫ్ కాన్స్టెంట్ రివ్యూ is the nitty bites can immediately identify danger of contamination. సో కాన్స్టెంట్ రివ్యూలోకి వస్తుంటే బెనిఫిట్స్ రివ్యూ చూస్తున్నప్పుడు ఇవి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సప్లయర్స్ ఆఫ్ రా మెటీరియల్స్ చేంజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ టు ఇన్క్లూడ్ పీనట్స్ ఆర్ పీనట్ ఆయిల్, దెన్ nitty bites can immediately aware of the change due to its review process. In case of any future litigations, nitty bites could defend itself by providing that it had robust review process in place. On the other hand, constant review requires time, money, with the ever present possibility of contamination. If not feasible to ensure complete safety, reviewer or quality inspector could become negligent once the process is well established. So this would lead to instant contamination even with the review process in place. So to conclude, nitty bites is morally responsible to spread awareness. So morally గా చూసుకుంటే అది రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి అండ్ అవేర్నెస్ని ప్రొవైడ్ చేయాలి. దెన్ దట్ some of its products may contain allergy causing peanut oil. It should streamline its storage and production process to avoid risk of cross contamination. Next, question number 38. What is there in question number 38? ఇక్కడ వచ్చేసి ఎంజిల్ అనేది ఒక కంపెనీ, రినోడ్ కంపెనీ, యూనిక్ రేంజెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజనీరింగ్ ప్రాడక్ట్కి సంబంధించి ఇదంతా సోదిన అండ్ ప్రాక్టీస్ వైర్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫేమస్ రైడ్ రేంజ్కి సంబంధించి. అండ్ ఇది ఫైనాన్షియల్ 21-22లో 22-21లో ఏం అవుట్బ్రేక్ కోవిడ్-19 తీసుకుని ద బోర్డ్ గెట్ థరో ఏ రిపోర్ట్ ఫ్రమ్ ఇంటర్నల్ ఎక్స్పర్ట్ కమిటీకి పర్టైనింగ్ టు క్రిస్టల్ సిరీస్ ఆఫ్ వోల్టేజ్ స్టెబిలైజర్స్ who says due to restricted availability of inputs factors on account of lockdown by government, only 40,000 crystal voltage stabilizers is established to manufacture and sold during the first physical against the normal capacity. సో యాక్చువల్గా 40,000 సేల్ చేసాం, దాని యొక్క నార్మల్ కెపాసిటీ ఎంత 75,000. అంటే మనం ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ దీనికి ప్రకారంగా చూసుకోవాలి, ఎందుకంటే ఇంత పెట్టేసాం కాబట్టి ఆ క్వార్టర్కి సంబంధించి. టు దట్ 1600 per VCVS, 1600 per VCVS at a normal capacity level వచ్చేసి ఇట్ ఇన్క్లూడ్స్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ సెల్లింగ్ సింగిల్ యూనిట్ CVS, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. సో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అనేది ఈడి వర్క్ చూసుకుంటే, ఈడి వర్క్ చూసుకుంటే ఫస్ట్ ఎంత వస్తుంది అనేది కాస్ట్ పర్ యూనిట్ వచ్చేసి 1400. నెక్స్ట్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ సజెస్టెడ్ since migrant workers moved to their home states and expected to come back 3 to 5 months. సో 3 to 5 months తర్వాత వస్తారు. ఇక్కడ ఏమి బెటర్ టు టెంపరీ డిస్కౌంట్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు, అంటే లాక్ చేద్దాము అనుకుంటున్నారు, మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేద్దాము అనుకుంటున్నారు ఫస్ట్ హాఫ్ ఫిజికల్కి సంబంధించి. అనదర్ డైరెక్టర్ సపోర్టెడ్ హిమ్ దట్ ఇట్ విల్ గివింగ్ ఆపర్చునిటీ టు అవర్ సప్లయర్స్ టు క్లియర్ ద హోల్డ్ స్టాక్ అవైలబుల్ విత్ దెమ్ అండ్ రిఫరెన్స్ టు బోర్డ్ దెమ్. సో టు ప్రొవైడ్ ఎస్టిమేట్ మేనేజ్మెంట్ 1/3 ఆఫ్ ఓవర్ హెడ్ అట్ నార్మల్ కెపాసిటీ. నార్మల్ కెపాసిటీ ఎంత 75,000 ఉంది.
అన్అవైలబుల్కి సంబంధించి అండ్ ఇక్కడ 300 ఉంది. ఓకే, నౌ అన్అవైలబుల్ కాస్ట్ డ్యూ టు డిస్కంటిన్యూన్స్ ఆఫ్ ప్లాంట్ ఫర్ 6 months అండ్ రిజంప్షన్ దేర్ ఆఫ్టర్ 35 lakhs. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వేరియబుల్ కాస్ట్, ఆ సెల్లింగ్ ప్రైస్ అది చూసుకొని కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుందో చూడండి, కాంట్రిబ్యూషన్ లాస్ ఎంత వస్తుందో చూసుకోండి, ఆర్ మనం ఒకవేళ డిస్కంటిన్యూ చేస్తే ఎంత లాస్ వస్తుంది అనేది చూసుకుందాం. సో ఐ థింక్ దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఖాన్ వేర్ ఈజ్ ద పంచకట్టు, వేర్ ఈజ్ ద పిల్కచెట్టు, వేర్ ఈజ్ ద నిలుబొట్టు చారే, ఐ డోంట్ వన్ పంచకట్టు, ఐ డోంట్ వన్ నిలుబొట్టు, ఐ డోంట్ వన్ ఓటు పూరి, వేర్ ఈజ్ దట్, వాట్ ఈజ్ దట్, వేర్ ఈజ్ దట్, వాట్ ఈజ్ దట్. సో ఆన్సర్ కొద్దాం. ఇప్పుడు మనం ఎంత చేస్తున్నాం, మనం 40,000 యూనిట్స్ని కంటిన్యూ చేయాలా, ఫస్ట్ ఫిజికల్ హాఫ్ ఇయర్లో డిస్కంటిన్యూ చేయాలా, లాక్అవుట్ చేయాలా అనేది తెలుసుకోవాలి. వాటికి సంబంధించి ఫస్ట్ 40,000 యూనిట్స్కి మనం కాంట్రిబ్యూషన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. కాంట్రిబ్యూషన్కి సంబంధించి ఏమి సేల్ ప్రైస్ మనకి ఆడ ప్రొవైడ్ చేసిన 600 ప్రొవైడ్ చేసినారు. వేరియబుల్ కాస్ట్ ఎక్సెప్ట్ ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే మనకి ఇంత వస్తుంది, 500 రూపీస్ విల్ బి ద కాంట్రిబ్యూషన్. సో 500 రూపీస్ నేను కాంట్రిబ్యూషన్ తీసుకుంటా. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అక్కడ ఎంత ఇచ్చినారు, 300 ఇచ్చినారు. అండ్ 300 మనం ఏ దాని మీద తీసుకోవాలి, నార్మల్ కెపాసిటీ పైన తీసుకోవాలి. నార్మల్ కెపాసిటీ 75,000 ఇంటూ 2 తీసుకోవాలి. ఎందుకు, హాఫ్ ఇయర్ మనం వర్క్ చేసినా ఇంకొక హాఫ్ ఇయర్కి సంబంధించి కూడా మొత్తం పే చేయాల్సినది కాబట్టి ఇంటూ 2 ఇంటూ 300 తీసుకుంటే 450 అవుతుంది. నెక్స్ట్ దీనిలో అన్అవైడబుల్ ఎంత అని చెప్పినారు, 1/3 వచ్చేసి అన్అవైడబుల్ అన్నారు. సో 300 వచ్చేసి అవైడబుల్ ఉంది. సో ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి మొత్తం 450 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ పెట్టుకుంటే 200, 450, 250 lakhs మనకి లాస్ వస్తుంది. ఏది మనం 40,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటే, ఒకవేళ మనం క్లోజ్ చేసే డిస్కంటిన్యూ చేసే అడిషనల్ కాస్ట్ రిజంప్షన్ చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేయడానికి 35 lakhs అవుతుంది. అండ్ అన్అవైడబుల్ కాస్ట్ ఎంత ఉంది, 150 lakhs ఉంది. సో 185 మనకి కాస్ట్ అవుతుంది. సో ఇది లాస్ అవుదామా, ఇది లాస్ అవుదామా అనేది చూసుకోవాలి. 185 250 ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే నౌ వాటితో పాటు మనం క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ని కూడా చూసుకోవాలి. దట్ ఈజ్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమి, వైల్ డిసైడింగ్ ఏదర్ డిస్కంటిన్యూ ఆర్ కంటిన్యూ, డిస్కంటిన్యూ కావాలా కంటిన్యూ కావాలా అనుకునేటప్పుడు క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ని చూసుకోవాలి. క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఏమి, గవర్నమెంట్ అడ్వైజరీ రిగార్డింగ్ లాక్డౌన్ అండ్ లాక్ ఇన్ మిజిల్ ఈజ్ లీగల్లీ బౌండ్ టు అబ్జర్వ్ అండ్ కంప్లై గవర్నమెంట్ అడ్వైజరీస్ రిగార్డింగ్ లాక్డౌన్ అండ్ లాక్ ఇన్. సో లాక్డౌన్కి లాక్ఇన్కి సంబంధించి గవర్నమెంట్ అడ్వైజరీస్ని తీసుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ కంప్యూటర్ కస్టమర్ relationship, that is discontinuing the production even temporarily may cause adverse reactions from customers. They may move to another product or brand which capable to substitute. So వాళ్ళు మూవ్ కావచ్చు ఒకదాని నుంచి ఒకదానికి. CVS further the directors opinion, old stock will cleared during such period. This may cause loss of reputation. సో కస్టమర్స్ ఎట్లుంటారు, గవర్నమెంట్ ప్రకారం పర్మిషన్ తీసుకోవాలా, పర్మిషన్ తీసుకోవడం అది చూసుకోవాలి. అండ్ కస్టమర్ ప్రకారం ఎట్లుంటారు, ఒకవేళ మనం క్లోజ్ చేసుకుంటే వేరు వెంటనే మనకి రాకపోవచ్చు కస్టమర్స్, వాళ్ళ యొక్క మైండ్ చేంజ్ కావచ్చు. అండ్ మనం కస్టమర్ ఒక డైరెక్టర్ ఏమన్నాడు, ఉన్నదాన్ని క్లోజ్ చేద్దామని స్టాక్ని క్లియరింగ్ చేసుకున్నారంటే మనకి రెప్యుటేషన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ సప్లయర్ రిలేషన్షిప్ పాయింట్. సో సప్లయర్ రిలేషన్షిప్ ప్రకారం చూసుకుంటే దట్ ట్రేడ్ రిలేషన్ విత్ సప్లయర్ ఆఫ్ VSD MGL మే టర్న్ బిటర్ ఇఫ్ సప్లై హిట్ ఏ హార్టెడ్ మే ఆల్సో కాజ్ ఏ లాస్ ఆఫ్ గుడ్ విల్. ఆల్సో ద డైరెక్టర్ ఆర్గ్యూ దట్ సప్లయర్ కెన్ sell old stock available with him, but it is now where mentioned that where the all the supplier or retailer have requisite amount of stock in order to cater the need of their customers. Next, employee or workers relations. Employee and workers relations. One of the director mentioned that migrant worker move to their home states. So employees సకాయం చూసుకుంటే ఏమి, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ అంతా వాళ్ళ హోమ్ స్టేట్కి పోయినారు అండ్ ఎక్స్పెక్టెడ్ అప్రోచ్ అన్న 3 to 5 months తర్వాత వస్తున్నారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై హౌ మచ్ ద వర్క్ ఫోర్స్ అట్ VSD ఈజ్ మైగ్రెంట్ అండ్ వాట్ ఈస్ ద డ్యూరేషన్ లాక్పెడ్ అనౌన్స్ బై ద గవర్నమెంట్. సో ఎంతమంది మైగ్రెంట్స్ ఉన్నారో, ఎంత లాక్డౌన్ ప్లేయర్ చేసినాము, ఎంత రిలాక్సేషన్ ఉంది అంటే ఎగ్జాంపుల్ 1/3 వర్కర్స్ని తీసుకోదా, 1/3 2 కెపాసిటీని తీసుకోదా, అంటే ఒకటో చోట 2 ఉండకూడదా, 3 ఉండకూడదా, అట్లా మనకి ఏముందని చూసుకోవాలి. తర్వాత గైడ్ లైన్స్ని చూసుకోండి, అగ్రిమెంట్ విత్ వర్కర్స్ ఏమైనా ఉందా చూసుకోండి, అండ్ కాంపెన్సేషన్ ఏమైనా పే చేసేది ఏమైనా వస్తుందేమో చూసుకోండి. అండ్ ఇట్ విల్ బి గెట్ and if it is decided to lock out temporary discontinuing the product apart from the staff, okay, morally ఇది ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్. ఏమంటే టైమ్ ఆఫ్ షట్టింగ్ డౌన్. నెక్స్ట్ షట్టింగ్ డౌన్ యొక్క టైం అంటే వెన్ టు లాక్ అండ్ వెన్ టు అన్లాక్. సో ఎప్పుడు లాక్ చేయాలి, ఎప్పుడు అన్లాక్ చేయాలి అనేది కూడా చూసుకోవాలి. అంటే మనకి రెడ్ ఏమంటారు, హై ఏరియా కంటామినేషన్ జోన్లో ఉందా, నార్మల్ జోన్లో ఉందా. కంటామినేషన్ జోన్లో ఉంటే ఒక టైం ఉంటుంది, నార్మల్ జోన్లో ఉంటే ఇంకొక టైంలో ఉంటుంది. సో టైమ్ ఆఫ్ షట్ డౌన్కి చూసుకుంటే టైం, వెన్ లాక్ ఆర్ అన్లాక్, డ్యూరేషన్ ఆఫ్ లాక్అవుట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ప్రివ్యూ ఆఫ్ VSD బికాస్ ద కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఇన్ విచ్ MGL డీల్స్ ఎయిదర్ ఇన్
demand during the relevant season or near festive seasons during sales and bonanza. So whether discontinuing a segment have adverse effect on the sales of other products. CVS is a complementary product to other models sold by VDS and product sold by MGL. Hence impact of discontinuing the production of CVS on sale of this related product need to be considered. In order to economically justify the decision of continuing the production, VSD need to manufacture and sell such number of CVS so that loss ఏదైతే ఇఫ్ కంటిన్యూ అయితే సెల్ బి లెస్ దెన్, సో లాస్ ఎంత ఉంది కంటిన్యూ అయితే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 185 ఉంటే మనం విచ్ డ్యూ టు డిస్కంటిన్యూన్స్ ఆఫ్ ప్లాంట్ ఫస్ట్ హాఫ్కి సంబంధించి. సో లెట్ అస్ ప్రిజ్యూమ్ ఎక్స్ ఇన్ సచ్ నెంబర్ ఆఫ్ సిఎస్. సో 450 lakhs మైనస్ 500 ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 185 lakhs చూసుకుంటే దానిలో మనకి ఎక్స్ ఎంత వస్తుంది, ఎక్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 53,000 యూనిట్స్ వస్తుంది. సో x is equal to greater than or equal to 53 units. So VSD need to manufacture and sell at least 53,000 units of CS in order to economically justify the continuation of production. సో మనకి అంత మనం ప్రొడ్యూస్ చేయడం లేదు, ఓన్లీ 40,000కి సంబంధించి కాబట్టి మంచి డెసిషన్ కాదని చెప్పుకోవచ్చు. సో అది క్లోజ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది చూసుకోవాలి. నా క్వశ్చన్ నెంబర్ 39. వాట్ ఈస్ దేర్ ఇన్ 39? సో మోడర్న్ ప్యాకేజ్ అనేది ఒకటి ఉంది కంపెనీ. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ 1 liter ప్లాస్టిక్ని బాటిల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. హ్యాండ్ ఫామ్ 4 మోల్డింగ్ మిషన్స్ ఈచ్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 100 బాటిల్స్ పర్ అవర్. 1 liter ప్లాస్టిక్ బాటిల్ ఉంది అండ్ 4 మోల్డింగ్ మెషిన్స్ ఉన్నవి అండ్ ప్రొడ్యూసింగ్ 100 బాటిల్స్ పర్ అవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ద ఫర్మ్ ఎస్టిమేట్ దట్ ద వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ ప్లాస్టిక్ బాటిల్ 20 rupees. సో ఎంత వేరియబుల్ కాస్ట్ ఎంత 20 rupees. బాటిల్ ఆర్ సోల్డ్ అట్ 50 rupees. సో 50 - 20 తీసుకుంటే 30 rupees విల్ బి ద కాంట్రిబ్యూషన్. మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ అప్రోచ్డ్ బై లోకల్ టాయ్ కంపెనీ దట్ వుడ్ లైక్ ద firm to produce a mold plastic toy for them. So the toy company is willing to pay 300 per unit for the toy. The variable cost to manufacture the toy will be 240 rupees. So variable cost ఎంత 2 toyకి. సో బాటిల్కి అయితే 20 rupees ఉంది అండ్ సోల్డ్ వచ్చేసి 50 rupeesకి ఉంది. అంటే వేరియబుల్ మనకి కాంట్రిబ్యూషన్ ఏమో 30 rupees వస్తుంది బాటిల్స్ కానీ మనం ప్రొడ్యూస్ చేస్తే. అండ్ ఇక్కడ పర్ అవర్కి 100 బాటిల్స్ తీసేస్తాం అంటే 1 డివైడెడ్ బై 100 చేసుకుంటే 0.25 ఆర్ 0.2025 ఎంతో వస్తుంది. అండ్ నెక్స్ట్ తర్వాత టాయ్స్ని చేయడానికి 300 rupees వస్తుంది అండ్ 240 rupees వేరియబుల్ కాస్ట్. రెండింటిని తీసేస్తే 60 rupees విల్ బి ద కాంట్రిబ్యూషన్ అవుతుంది. ప్యాకింగ్ కార్పొరేషన్ హ్యావ్ ఇంకర్ కాస్ట్ 20 lakhs టు కాంటాక్ట్ ద నీడ్ మోల్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దిస్ ఆర్డర్ బికాస్ ఆఫ్ మోర్ ఇంట్రికేట్ షేప్ ఆఫ్ ద టై మోల్డింగ్ మెషిన్ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ 40 units. సో 1/40 తీసుకుంటే పర్ అవర్కి ఎంత అనేది తెలుస్తుంది. కంపెనీ వాంట్స్ 1 lakh units. సో 1 lakh units కావాలి. 1 lakh unitsకి మనకి ఎంత టైం అవుతుంది అనేది చూసుకోండి. ఏంటి కావాలి 1 lakh units టాయ్స్ కావాలి. సో 1 lakh units టాయ్స్ కావాలి. 1 lakh unitsకి మనకి ఎంత టైం కావాల్సి వస్తుంది, ఐ థింక్ 2500 units 2500 hours కావాల్సి వస్తుంది. నెక్స్ట్ అజ్యూమ్ దట్ టోటల్ కెపాసిటీ ఆల్ 4 machines వచ్చేసి 10,000 machines దాని యొక్క కెపాసిటీ అండ్ 2 lakhs విల్ బి ద ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 200. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇల్లీగల్ డెసిషన్ మేకింగ్ కాబట్టి మనం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో 7,500 machine hours ఆర్ లెస్ డూయింగ్ ద పీరియడ్ షుడ్ బి స్పెషల్ ఆర్డర్ యాక్సెప్టెడ్. నెక్స్ట్ ప్రిడిక్టెడ్ higher than the its ability the produce should the order be accepted. Why? If the management has located a firm that has entered the molded plastic business, this firm has considerably excess capacity and more efficient molding machine and he is willing to subcontract the toy job and any portion of its from 280 per unit. It will contact its own toy mold. Determine modern packing corporation minimum expected or excess machine hours capacity need to justify producing any portion of the order itself rather than subcontracting itself. So సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ చూసుకుంటాం, వేరియబుల్ కాస్ట్ చూసుకుంటాం, స్పెసిఫిక్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి మనకి టాయ్కి ఒకటే ఉంది అండ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఇంత వస్తుంది. అండ్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడానికి ఎంత అవుతుంది అని చెప్పినాము 0.01 0.025 ఎంత ఇది అవే వాటిని డివైడ్ చేసినాం కదా ఇందాక వాటికి టైం అనమాట. కాంట్రిబ్యూషన్ పర్ మిషన్కి ఎంత వస్తుంది, ఇది 3,000 వస్తుంది. బాటిల్ని చేస్తే టాయ్స్ని చేస్తే 1,600 వస్తుంది. సో యాజ్ పర్ దీని ప్రకారం చూసుకుంటే మనం ఇవి చేయడం బెస్ట్ అవుతుంది. సో వీటికి మనకి ఎంత టైం కావాల్సి వస్తుంది 7,500 hours వస్తుంది. మనకి టోటల్ టైం అనేది 20,000 ఉంది. సో 2,500 మనకి స్పేర్ కెపాసిటీ. సో స్పేర్ కెపాసిటీకి మనం ఈ 40ని కన్నా ప్రొడ్యూస్ చేస్తే 1 lakh యూనిట్ని ప్రొడ్యూస్ చేస్తే మనకి ఎంత వస్తుంది బెనిఫిట్ అనేది 40 lakhs అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ద డిమాండ్ ఆఫ్ బాటిల్ హీజ్ హై, బాటిల్కి మనకి హైగా ఉంటే, సో బాటిల్కి డిమాండ్ అనేది హైగా ఉంటే దెన్ మోర్ అవర్స్ విల్ బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద అడిషనల్ బాటిల్స్. సో అడిషనల్ బాటిల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వేర్ ఇక్కడ కాంట్రిబ్యూషన్లో చూసుకుంటే 30-40
will be required to produce the additional bottles. Next, modern packing has decided to whether utilize 2500 for bottle or tie. సో మనం ఏదానికి ప్రొడ్యూస్ చేయాలనేది ఇప్పుడు ఫస్ట్. సో మిషన్ టైం అనేది మనకి ఆల్వేస్ లిమిటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి, ఎందుకంటే అంత వర్క్ చేస్తారంటే అంతనే వర్క్ చేస్తుంది కాబట్టి. కాంట్రిబ్యూషన్ పర్ మిషన్ అవర్స్ ఫర్ ద బోత్ యాక్టివిటీస్, దట్ ఈజ్ బాటిల్ అండ్ టాయ్స్, షుడ్ బి క్యాలిక్యులేటెడ్ టు డిసైడ్ వెదర్ ద ఆర్డర్ షుడ్ బి యాక్సెప్టెడ్ ఆర్ నాట్. సో కాంట్రిబ్యూషన్ పర్ అవర్ ఈజ్ లెస్ ఇన్ కేస్ ఆఫ్ టాయ్స్. సో దేర్ ఫర్ మోడర్న్ ప్యాకింగ్ ఇట్ షుడ్ utilize the remaining 2500 hours for manufacturing the batteries rather than the order of toys. ఎందుకు ప్రైవేటైజేషన్ ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ కాంట్రిబ్యూషన్ పర్ మిషన్ అవర్స్ వుడ్ బి మ్యాక్సిమైజేషన్ ప్రాఫిట్స్. సో మనం దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు తీసుకుంటున్నారు. నౌ మినిమం నెంబర్ ఆఫ్ టాయ్స్ నీడెడ్ టు మ్యానుఫ్యాక్చర్ టు జస్టిఫై ద ఇంక్రీజ్ ఫిక్స్డ్ కాస్ట్. 20 lakhs మనం ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాం కదా, దాన్ని మినిమం తీసుకొని రావాలంటే అప్పుడు మనం ఎంత ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అనేది చెప్పాలి. సో ఇక్కడ 280 మైనస్కి తీసుకొని రావాలంటే, సో ఇక్కడ 240 వేరియబుల్ కాస్ట్ తీసేస్తే 280 మైనస్ 240, 20 lakhs డివైడెడ్ బై 2 ఇది తీసుకుంటే 40 అయితే 50,000 టాయ్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తాము. సో దస్ యాజ్ లాంగ్ హ్యాజ్ ఏ కంపెనీ హ్యాజ్ excess capacity available to manufacture more than 50,000 toys, it is cheaper to produce than to buy from subcontractor. Minimum expected excess machinery hours capacity to justify 50,000 divided by 40 toys is 1250 hours అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వాట్ ఈస్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 40? ద బడ్జెటెడ్ కాస్ట్ ఆఫ్ ద డేటా. దీనికి సంబంధించి ఆయుధ ఒక కంపెనీ ఉంది, దీని బడ్జెటెడ్ కాస్ట్ బడ్జెటెడ్ యూనిట్స్ ఎంత 2 lakhs అనుకున్నాము. వేరియబుల్ కాస్ట్ ఎంత 30 rupees అండ్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 16 rupees. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు అడాప్ట్ కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ స్ట్రాటజీ. కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ స్ట్రాటజీ అంటే ఎంత, ఇంటూ చేసుకుంటే వేరియబుల్ కాస్ట్ వస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, రెండింటికి 25% తీసుకోండి బడ్జెటెడ్ కాస్ట్ పైన. హౌఎవర్ రీసెర్చ్ బై మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇండికేటెడ్ దట్ డిమాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ దట్ ప్రైస్ సెన్సిటివ్ లైక్లీ మార్కెట్ రిసీవ్స్. సో మనం ఏం తీసుకోవాలి, ఇది ప్లస్ 25% తీసుకుంటే ఒక ప్రైస్ వస్తుంది. ఆ ప్రైస్ డివైడెడ్ బై 2 lakhs తీసుకుంటే మనకు ఒక రేట్ వస్తుంది. ఆ రేట్తో ఈ రేట్ని మనం చూసుకోవాలి. సో అనాలిసిస్ చేసుకుంటే కాస్ట్ ప్లస్ అప్రోచ్ కాబట్టి 2 lakh యూనిట్స్కి 25% మార్కప్ కాబట్టి ఈ వేరియబుల్ కాస్ట్ వచ్చింది, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చింది, బడ్జెటెడ్ కాస్ట్ వస్తుంది. దానికి 25% తీసుకుంటే ప్రాఫిట్ యాడ్ అవుతుంది, రెవెన్యూ వచ్చేసి ఇంత వస్తుంది. డివైడెడ్ బై 2 lakhs తీసుకుంటే 50 rupees పర్ యూనిట్. సో మనం 50 rupeesకి మనం ఎన్ని యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము, యాన్యువల్ డిమాండ్ 140 యూనిట్స్ చేస్తున్నాం. బట్ మనం 2 lakhsని ప్రొడ్యూస్ చేయాలనుకున్నాము అంటే 60,000 అనేది మనకి లెస్ బడ్జెటెడ్ ప్రొడక్షన్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 50 rupees, 140 వచ్చేసి సెల్ చేస్తున్నాము. 60,000 అనేది యూనిట్స్ లెస్ దెన్ ద బడ్జెటెడ్ ప్రొడక్షన్ యూనిట్స్. ఆఫ్టర్ అనలైజింగ్ ద ప్రైస్ డిమాండ్ ప్యాటర్న్ ఇన్ ద మార్కెట్ విచ్ ఈస్ ప్రైస్ సెన్సిటివ్ టు సెల్ ఆల్ ద బడ్జెటెడ్ యూనిట్స్, మార్కెట్ ప్రైస్ నీడ్ టు బి ఫర్దర్ లోయర్డ్ విచ్ మైట్ బి లోయర్ దెన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ అట్ డిఫరెంట్ డిమాండ్ ఆర్ ప్రైస్ లెవెల్స్. సో క్వాంటిటీ ఎంత ఉంది, 168, 152, 140, 128 ఆర్ 108,000 మనకి మొత్తం క్వాంటిటీస్ ఉన్నాయి. సో క్వాంటిటీస్ని ఆడిచ్చిన ప్రైస్ ఇచ్చిన రేట్స్ ఏవైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన రేట్స్ ఉన్నావో యాజ్ ఈజ్గా ఈ రేట్స్తోని మల్టిప్లై చేసుకొని ఆ డిమాండ్స్ని ఇంటూ చేసుకుంటే మనకి సేల్స్ ఇంత వస్తుంది. అండ్ వేరియబుల్ కాస్ట్ పైన ఇచ్చినది అండ్ టోటల్ కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకి ఏం చేంజ్ కాదు. ప్రాఫిట్లో చూసుకుంటే మనకి 4th స్టేజ్ అనేది బెటర్. సో 4th స్టేజ్లో మనం 150 కంటే మనం 1,28,000 ప్రొడ్యూస్ చేయడం బెస్ట్. ఎందుకంటే 1,14,72,000 మనం ప్రాఫిట్ని ఎర్న్ చేసాము. మనకు కావాల్సినది 25% కాస్ట్ కావాలి కాబట్టి 25% కంటే ఎక్కువనే మనం రిసీవ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ప్రాఫిట్లో చూసుకుంటే దీని ప్రకారం ఇదే ఉంది. నెక్స్ట్ టేకింగ్ ద అబౌవ్ క్యాలిక్యులేషన్ అనాలిసిస్ ఎట్ అకౌంట్ ద కంపెనీ షుడ్ ప్రొడ్యూస్ అండ్ సెల్ 1,28,000 యూనిట్స్ at 56 rupees at the price company will not only be able to achieve its desirable market. మనం డిజైరబుల్ మార్కెట్ ఒకటే కాదు, మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్లో ఎర్న్ చేస్తాము ఇక్కడ 25.84లో యాజ్ కంపేర్ టు అదర్ ఈవెన్ హయ్యర్ సెల్లింగ్ ప్రైస్లో చూసుకున్నప్పుడు కూడా. ఇఫ్ ద కంపెనీ వాంట్స్ టు అప్హోల్డ్ its proposed pricing approach with the budgeted quantity, it should try to reduce its variable cost per unit, for example by asking its suppliers to provide quantity discount on material purchases. Next 41th question. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ వన్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఒక కంపెనీ, లీడింగ్ కంపెనీ ఉంది, ఫుట్వేర్ ఇండస్ట్రీలో ఉంది అండ్ 4 ఫ్యాక్టరీస్ ఉన్నాయి దీనికి. ఈ స్టేట్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్లో ఉంది అండ్ కాంపిటీషన్ వచ్చేసి మార్కెట్కి కంటిన్యూస్గా మార్కెట్కి కాంపిటీషన్ అనేది ఉంది. సాటిస్ఫై ద డిమాండ్స్ని సాటిస్ఫై చేయాలి కస్టమర్కి సంబంధించి. కంపెనీ కరెంట్లీ యాజ్ ప్రొడక్షన్ ఫెసిలిటీలో ఉంది అండ్ దాని యొక్క కెపాసిటీ ఎంత 3,500 స్టాండర్డ్ అవర్స్ దాని యొక్క కెపాసిటీ పర్ వీక్కి సంబంధించి. అండ్ కంపోర్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద మార్కెట్ 6 months ago and now the about to enter the maturity stage of life. So maturity stage of life cycle 6 months ago introduce చేసాము. అండ్ ఏది కంఫర్ట్ అనేది. however research by marketing department indicated that the demand of the product comfort the market is price sensitive అంటే కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారు. నౌ సెల్లింగ్ ప్రైజెస్ మార్కెట్ డిమాండ్ రెండింటిని ప్రొడ్యూస్ చేసినారు. సో సెల్లింగ్ ప్రైజెస్
తీసుకోండి, డిమాండ్ని తీసుకోండి ఇంటూ సేల్స్ వస్తుంది. దీనికి 750 మళ్ళీ 750 ఇంటూ ఇది తీసుకుంటే వేరియబుల్ కాస్ట్ వచ్చేసి వేరియబుల్ కాస్ట్ని తీసేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ స్టాండర్డ్ అవర్స్ యూజ్డ్ మ్యానుఫ్యాక్చర్ 1 యూనిట్కి వచ్చేసి 2 అవర్స్ అంట. నెక్స్ట్ ప్రోడక్ట్ స్పోర్ట్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు మార్కెట్ 2 months ago యూజింగ్ పెనట్రేషన్ ప్రైజింగ్ అనే ఇది చేసి స్పోర్ట్స్ని యూజ్ చేసినాము. పాలసీ ఈజ్ నౌ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు గ్రోత్ స్ట్రాటజీ. ఈచ్ యూనిట్ హ్యాస్ వేరియబుల్ కాస్ట్ 545 టు take 2.5 standard hours to produce. The market research has indicated that there is a linear relationship between its selling price and number of units demanded. For P is equal to A minus BX అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ పర్ యూనిట్, డిమాండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 1000 యూనిట్స్ పర్ వీక్ అవుతుంది. ఫర్ ఎవ్రీ 100 ఇంక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ద వీక్లీ డిమాండ్ ఈ విల్ రెడ్యూస్ 200 రూపీస్. సో ఎంత చేంజ్ అవుతుంది? 1000 డివైడెడ్ బై 200 అంటే 500 అవుతుంది. అంటే 1500 మనకి మొత్తం ఇది అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎవ్రీ 100 డిక్రీజ్ సెల్లింగ్ వీక్లీ ఇంక్రీజ్ 200 యూనిట్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఎథనిక్స్ అనేది డెవలపింగ్ స్టేజ్లో ఉంది అండ్ లాంచ్డ్ ఇన్ ద మార్కెట్. ది హైలీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. ఇది ఇన్నోవేటివ్ అంటే మనకి ఏమేమి పెనట్రేషన్ స్ట్రాటజీ అవుతుంది. పెనట్రేషన్ డిజైన్ ఆఫ్ కంపెనీ బిలీవ్ ఇట్ విల్ రివల్యూషనరీ మార్కెట్ కన్జ్యూమర్ బిహేవియర్ అండ్ డిసైడ్ యూజింగ్ స్కిమ్మింగ్ అప్రోచెస్తో దానిపైన దానికి ఏమో కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ, దానిపైన దానికి కూడా కాస్ట్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాము. నా అడ్వైజ్ 5 సెల్లింగ్ ప్రైజెస్. 5 సెల్లింగ్ ప్రైజెస్లో ఏది మంచిది, మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ఏది అనేది చూపాలి డ్యూరింగ్ ద మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్నప్పుడు. అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్ టు బి ప్రొడ్యూస్డ్. స్పోర్ట్స్ ఎన్ని యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలి ఆల్ అబోవ్ కండిషన్స్కి సంబంధించి, అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ పైన ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తామో దానికి సంబంధించి గ్రోత్ స్టేజ్లో. నెక్స్ట్ కంపేర్ పెనట్రేషన్ అండ్ స్కిమ్మింగ్ స్ట్రాటజీని కంపేర్ చేయండి ఈచ్ స్టేజ్లో ఎథనిక్ని యూజ్ చేసుకుంటా. అండ్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఆఫ్ ఎథనిక్స్. అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో మనకి 4 స్టేజెస్ ఉన్నాయి కదా, ఏవి ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్ అండ్ డిక్లైన్ స్టేజెస్. ఆ స్టేజ్తో కంపేర్ చేసుకోవాలి. యావరేజ్ యూనిట్స్ ప్రోడక్ట్ అండ్ యూనిట్ సెల్లింగ్ ప్రైస్ని చెప్పాలి. ఏ దాంట్లో ఎక్కువ ఉంటుంది, ఏ దాంట్లో తక్కువ ఉంటుంది, ఏ దాంట్లో ఏవి పెరుగుతుంది, ఏ దాంట్లో ఏవి తక్కువ ఉంటాయి అవి చెప్పాలి. సెల్లింగ్ ప్రైస్ కంఫర్ట్ దట్ వుడ్ మ్యాక్సిమైజ్ ద కాంట్రిబ్యూషన్ మెచ్యూరిటీ స్టేజ్తో కాంట్రిబ్యూషన్ ఏది మ్యాక్సిమైజేషన్ ఉంది. కాంట్రిబ్యూషన్ కావాలంటే ఏం చెప్పినా మనం సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. టోటల్ కాంట్రిబ్యూషన్లో మనకి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాంట్రిబ్యూషన్, హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ అనేది. సో ఇక్కడ 1150 యూనిట్ని మనం ప్రొడ్యూస్ చేస్తే మనకి హై కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. దేర్ఫోర్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వచ్చేసి 1450 రూపీస్ సెల్లింగ్ ప్రైస్తో. సెల్లింగ్ ప్రైస్ ఎంత పెట్టుకోవాలి, 1450 పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ నెంబర్ ఆఫ్ పర్ స్పోర్ట్స్ అండ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్స్తో మనం ఎన్ని యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలి స్పోర్ట్స్ యూనిట్స్కి సంబంధించి అంటే ముంబై లిమిటెడ్ హ్యాస్ ప్రొడక్షన్ కెపాసిటీ మొత్తం 3500 పవర్ వీక్ ఉంది. ఎక్స్ప్లెయిన్ ఇట్ అబౌవ్ మ్యానుఫ్యాక్చర్ ఎన్ని చేయాలి మనం 1150 యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలి. 1150 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలి ఆఫ్ కంఫర్ట్ పర్ వీక్కి సంబంధించి. ఈచ్ యూనిట్ ఆఫ్ కంఫర్ట్ రిక్వైర్స్ 2 అవర్స్. సో 2 అవర్స్ కావాలంటే 1150 ఇంటూ 3 అవర్స్ అంటే 2300. సో మనకి ఇంకా స్పేర్ కెపాసిటీ అవర్స్ ఎంత ఉంటాయి, 1200 స్పేర్ కెపాసిటీ అవర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి ఎంత కావాలి, 2.5 అవర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావాలి. అండ్ 2.5 అవర్స్ అంటే మనకి స్పేర్ కెపాసిటీ 200 ఉంటే 1200 డివైడెడ్ బై 2.5 తీసుకుంటే 480 యూనిట్స్ పర్ వీక్ మనం ప్రొడ్యూస్ చేయగలం స్పోర్ట్స్కి సంబంధించి. సో క్వాంటిటీ వచ్చేసింది 480. అండ్ లీనియర్ రిలేషన్షిప్ మనకి ప్రైస్ని చెప్పమన్నది దీనికి సంబంధించి. ప్రైస్ అంటే ఏమి, P ఈజ్ ఈక్వల్ టు A మైనస్ BX. ప్రీ అంటే సెల్లింగ్ ప్రైస్, ఏ అంటే సెల్లింగ్ ప్రైస్ వేర్ డిమాండ్ విల్ బి 0 ఉన్నప్పుడు. అండ్ బి వచ్చేసి చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత ఉంది, చేంజ్ ఇన్ క్వాంటిటీ ఎంత ఉంది. దట్ క్యూ వచ్చేసి ఎక్స్ వచ్చేసి క్వాంటిటీ డిమాండ్. సో క్వాంటిటీ డిమాండ్కి సంబంధించి మనం చెప్పాలంటే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 1000 రూపీస్ చెప్పేసినాము. అండ్ క్వాంటిటీ డిమాండ్స్ విల్ బి 1000 యూనిట్స్ పర్ వీక్ చేస్తుంటే ఫర్ ఎవ్రీ 100 విల్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. క్వాంటిటీ డిమాండ్ విల్ బి 200 యూనిట్స్ పర్ వీక్. సో రెస్పెక్టివ్లీ. సో 500 యూనిట్స్ విల్ ఇంక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. సో విల్ రిజల్ట్ ఇన్ 1000 యూనిట్స్కి సంబంధించి. సో అప్పుడు ఎంత అవుతుంది, 1500 అవుతుంది. సో 1500 ఇది. నెక్స్ట్ బి వచ్చేసి 100 డివైడెడ్ బై 200 తీసుకుంటే 0.5 అవుతుంది స్లోప్. నా ఇప్పుడు ఆ అమౌంట్ని సబ్మిట్ చేసే ఏ దగ్గర 0 దగ్గర 1500 ఉంటుంది. అండ్ 0.5 ఇంటూ 480 చేంజ్ ఇన్ ప్రైస్, చేంజ్ ఇన్ క్వాంటిటీ, చేంజ్ ఇన్ ప్రైస్ డివైడెడ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఇంటూ 480 చూసుకుంటే క్వాంటిటీ సోల్డ్ వచ్చేసి క్వాంటిటీ సోల్డ్ ఎంత 480 మనం తీసుకున్నాము సార్. 480 మనకి 480 యూనిట్స్ని మనం చేసుకుంటే అప్పుడు ప్రైస్ ఎంత అవుతుంది, 1260 రూపీస్ ప్రైస్ అవుతుంది. సో డ్యూరింగ్ గ్రోత్ స్టేజ్లో స్పోర్ట్స్ని మనం ఎంత సేల్ చేయొచ్చు, 1260కి మనం సేల్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కావాలనుకుంటే మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి, మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఎథనిక్ మిక్స్ అనేది హైలీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అని చెప్పినాము. దట్ ఈస్ అబౌట్ టు లాంచ్ ఇన్ ద మార్కెట్లో లాంచ్ చేయాలని అనుకుంటున్నాము. సో ద ప్రోడక్ట్ అనేది యూనిక్ ఫీచర్స్ ఉంది, అంటే డిఫరెన్షియేషన్ ప్రొవైడ్ చేస్తున్నట్టు, లీడింగ్ రివల్యూషనరీ ఇంపాక్ట్ మార్కెట్ కస్టమర్ బిహేవియర్. సో నో కాంపిటీటర్స్ ప్రొవైడింగ్ సిమిలర్ ప్రోడక్ట్. సో స్కిమ్మింగ్ ప్రైసింగ్ స్ట్రాటజీ యూజ్ చేయాలి. Adapted high prices in introduction stages in order to recover cost. Swimming price suitable for ethnics because ఎందుకు అంటే
మార్కెట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు అండ్ ఇనిషియల్గా హై ఎక్స్పెన్సెస్ ఉన్నవి అండ్ కస్టమర్ క్రియేషన్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ భారీగా చూస్తున్నాము అండ్ బిల్లు మార్కెట్ అవేర్నెస్ అవన్నీ చూస్తాము. నెక్స్ట్ ఇన్నోవేటివ్ ఫీచర్ ఉంది. కంపెనీ కస్టమర్ వుడ్ నాట్ మైండ్ పేయింగ్ ఏ ప్రీమియం ఫర్ ద యూనిక్ ప్రోడక్ట్ ఆఫరింగ్ డిమాండ్ వుడ్ బి ఇన్ఎలాస్టిక్. నెక్స్ట్ మార్కెట్ డిమాండ్ ఈజ్ అన్నోన్. ఇనిషియల్ క్యాపిటల్ అవుట్లే టు ప్రొడ్యూస్ దిస్ ప్రోడక్ట్ విల్ బీ హై రిజల్టింగ్ ఇన్ హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్. నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రమోషనల్ కాస్ట్ వచ్చేసి ఇనీషియల్ ఇయర్స్లో హై ఉంటుంది అండ్ వేర్ హ్యాస్ హైయర్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. హైయర్ సెల్లింగ్ ప్రైస్ అనేది హెల్ప్ చేస్తుంది కాస్ట్ని మనం రికవర్ చేయడానికి. Since demand is likely to be inelastic, charge premium may not be problem. Next, the price can gradually reduce once the market for the product is established. Competitors may రివర్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్స్ ఏం చేయొచ్చు, మనం తీసుకున్న ప్రోడక్ట్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయొచ్చు. అంటే యాజ్ ఇట్ ఈజ్గా కొన్ని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి మనం కస్టమర్స్ని రిటైన్ చేసుకున్న కస్టమర్ని వాళ్ళు తీసుకోవచ్చు. అదే సిమిలర్ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకోవచ్చు. వారు R&D పెట్టారు కాబట్టి వాళ్ళకి తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. నెక్స్ట్ పెనట్రేషన్ ప్రైజింగ్ స్ట్రాటజీ. వాట్ ఈస్ పెనట్రేషన్ ప్రైజింగ్ స్ట్రాటజీ? పెనట్రేషన్ ప్రైజింగ్ స్ట్రాటజీ అంటే ఈజ్ లో ప్రైస్ విల్ బి చార్జ్డ్. లో ప్రైస్ని ఛార్జ్ చేస్తాము. ఎందుకు? డిమాండ్ మనకి ఇంక్రీజ్ కావడానికి, మాస్ మార్కెట్లో మనం ఎంటర్ కావడానికి. సో మార్కెట్ ఈజ్ క్విక్లీ పాసిబుల్ ఫర్ న్యూ ప్రోడక్ట్కి సంబంధించి. సో దిస్ లో ప్రైస్ స్ట్రాటజీ విల్ పాపులరైజ్ ద ప్రోడక్ట్. వన్ ద మార్కెట్ ఈజ్ ఎస్టాబ్లిష్ ద ప్రైస్ మే బీ ఇంక్రీజ్. పెనట్రేషన్ ప్రైజింగ్ విల్ బి సూటబుల్ వెన్. ఎప్పుడు సూటబుల్ అంటే డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ ఈజ్ ఎలాస్టిక్ ఉన్నప్పుడు అండ్ మోర్ డిమాండ్ వెన్ ప్రైస్ ఈజ్ లో. సో డిమాండ్ అనేది ఎలాస్టిక్ ఉంటే, ఎలాస్టిక్ అంటే ఎట్లా కావాలంటే అట్లా పోతుంటే డిమాండ్ అనేది. నెక్స్ట్ ప్రైస్ అనేది లో. లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోడక్ట్ హీల్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. థ్రెట్ ఆఫ్ కాంపిటీషన్ రిక్వైర్స్ ప్రైస్ టు బి సెట్ low. It serves an entry barrier to prospective competitors as well. Next, product ethnic is the innovative product that the manufacturer believes will change the whole market once it is launched. Once it is launched, a strategy of penetration pricing would be effective in discouraging the potential new entrants to the market. However, the product is launched to be unique and he has such demand, he is likely to be fairly inelastic. In this instance, the policy of penetration pricing could significantly reduce revenue without corresponding increase in sales. This strategy is not suitable for ethnicకి సూట్ కాదు. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ యూనిట్ సెల్లింగ్ ప్రైస్ అండ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ యూనిట్ అట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ఎథనిక్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్ అండ్ డిక్లైనింగ్ స్టేజ్. సో ఇంట్రడక్షన్ స్టేజ్లో ఇంట్రడక్షన్ స్టేజ్ ఆఫ్ లైఫ్ సైకిల్ డ్యూ టు హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఇనిషియల్ ప్రమోషన్ ఎక్స్పెండిచర్ ద యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బి హై. సో యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమవుతుంది? హై ఉంటుంది. యూజింగ్ స్విమ్మింగ్ ప్రైజింగ్ పాలసీ ద యూనిట్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి హై. సో యూనిట్ సెల్లింగ్ ప్రైస్ అనేది హై ఉంటుంది ఇందులో. Next, growth stage. Growth stage, the second phase of life cycle, product awareness among customers would result in increase in demand. So therefore, scale of production like to increase. The new market segment would attract competitors who are like to reverse engineer and offer similar product in the market. So promotional activities and marketing activities need to continue to maintain the gain market share. Accordingly, the unit selling price would reduce from introduction stage on account of following reasons. So మనం ఇంట్రడక్షన్ స్టేజ్లో ఏమేమి తీసుకోవాలి సెల్లింగ్ ప్రైస్కి సంబంధించి అంటే ఫస్ట్ వచ్చేసి కాంపిటీటర్స్ వచ్చేసి ఆఫరింగ్ సిమిలర్ ప్రోడక్ట్ వుడ్ టేక్ అవే యూనిక్నెస్ ఆఫ్ ఎథనిక్స్. సో ఎప్పుడైతే మనకి ప్రైస్ ఎప్పుడు తగ్గుతుంది అంటే మన యొక్క ప్రోడక్ట్ని వాళ్ళు కాపీ పేస్ట్ చేసి సేల్ చేస్తుంటాయి. అండ్ అగైన్ టు గెయిన్ మార్కెట్ షేర్ గెయిన్ చేయడానికి మనం ఏం చూసుకోవాలి? మన సెల్లింగ్ ప్రైస్ని రిడ్యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ టు మేక్ ఇట్ అట్రాక్టివ్ టు లార్జ్ సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్. ద యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఆల్సో లైక్లీ టు రెడ్యూస్ డ్యూరింగ్ ఫాలోయింగ్ రీజన్స్. ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ వుడ్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్డ్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ సప్లయర్స్. Bulk purchasing discount can be negotiated with them to lower cost of production. Learning curve and experience would enable the labor force to become more efficient. This leads to higher production with the same level of resources, leading to cost savings. Large production batches due to increase in scale of operation will reduce the unit variable overhead cost. Economies of scale would result due to fixed overhead cost being spread over larger number of units. Next, maturity stage. The maturity stage of product life cycle is characterized by an established market for ethnics. So after rapid growth in sales value in the previous stage, growth of sales for the product will start. So maturity stage లో ఏమవుతుంది? మెచ్యూరిటీ స్టేజ్లో ఇక్కడ ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంటుంది. సేల్స్ వాల్యూమ్ అనేది ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది అండ్ గ్రోత్ ఆఫ్ సేల్ అనేది ప్రోడక్ట్ అనేది స్టాట్యుటరీ రేట్కి పోతుంది అండ్ కాంపిటీషన్ అనేది హైగా ఉంటుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ రైవల్స్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ షేర్ అనేది డిక్రీజ్ అవుతుంది మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేప్పటికి. నెక్స్ట్, ఇట్ ఈస్ లైక్లీ దట్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ విల్ బి లోయర్డ్ ఫర్దర్ మెచ్యూరిటీ స్టేజ్ ఈజ్ ఏ బిడ్ ప్రిజర్వ్ సేల్స్ వాల్యూమ్స్. సో కంపెనీ మే అటెంప్ట్ టు ప్రిజర్వ్ సేల్స్ వాల్యూమ్ బై ఎంప్లాయింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ స్ట్రాటజీస్. ఇక్కడ ఏం చేస్తామంటే న్యూ ఫీచర్స్ని ఆర్ న్యూ అడిషన్స్ని న్యూ ఇన్ఫ్లేషన్స్ని తీసుకొని వస్తాము అండ్ యూనిట్ ప్రోడక్ట్ కాస్ట్ అనేది విల్ రిమైన్ కాన్స్టెంట్.
ప్రోడక్ట్ కాస్ట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అండ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ విల్ రిమైన్ కాన్స్టెంట్. సో అక్కడనేమో హైగా ఉంటుంది అని చెప్పినాము, ఇక్కడ తక్కువ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది, ఇక్కడ కాన్స్టెంట్ ఉంటుంది, ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ అవన్నీ మనకి తక్కువగా ఉంటుంది అని చెప్పుకుంటాం కదా. యూనిట్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ప్రొడక్షన్ అనేది ఇంచుకోవడానికి ప్రొక్యూర్మెంట్ ఫండ్స్ వాళ్ళ నుంచి తీసుకుంటాం, నెగోషియేషన్ చేస్తాము అండ్ లర్నింగ్ కర్వ్ ఉంటుంది. ఇవన్నీ కోసం మనకి తక్కువ ఉంటుందని చెప్పాము. ఇక్కడ కాన్స్టెంట్ ఉంటుంది అండ్ విల్ బి రిమైన్ కాన్స్టెంట్. ఈ ప్రొక్యూర్మెంట్ ఈజ్ లోయర్ దెన్ ద గ్రోత్ ఈ ఫేజ్. ఇట్ మైట్ even lead to slightly higher price since supplier may not extend bulk discounts. The benefit of efficient production due to the effect of learning and experience may also have waned. Therefore, unit labor cost is also likely to remain constant. Since scale of production is no longer increasing, the unit variable overhead cost are also likely to remain constant. Declining stage. This is last stage in the product life cycle is characterized by saturated market, declining sales, change in customer states, etc. Profitability may slowly start decreasing with falls in sales. At declining stage, product ethnic is likely to have surprised by more advanced product in the market and consequently will become obsolete. The company will not want to incur inventory holding cost for the obsolete product and likely to sell ethnics at a marginal cost or perhaps lower. Sales value will be declining stage are likely to be lower of the product. Existing product introduced in the market for the workforce may be less interested in manufacturing a declining product and may be looking to learn new skills. For the both reasons, unit production cost ఆర్ లైక్లీ టు ఇంక్రీజ్ అట్ ద డిక్లైనింగ్ స్టేజ్. సో యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అట్ ద డిక్లైనింగ్ స్టేజ్లో వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. వాట్ ఇస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 42? ఇది ఒక కంపెనీ. ఈ కంపెనీ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ తీసుకోవాలనుకుంటుంది. సిస్టమ్ మేనేజ్మెంట్ అక్రాస్ లెంత్ అండ్ డెప్త్ ఆఫ్ డివైస్ అండ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్కి సంబంధించి RHTL హ్యాస్ రీసెంట్లీ డెవలప్డ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండ్ కంపెనీ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ లైఫ్ సైకిల్ టు లెస్ దెన్ 1 year and it was decided that it would be appropriate to adopt a market skimming pricing policy for the launch of product. This software is currently in the introduction stage of its life cycle and generating significant unit process. So explain with reason the changes if any the unit selling price that could occur when the software moves from introduction stage to growth stage కి పోతుంటే ఇంట్రడక్షన్ నుంచి గ్రోత్ స్టేజ్ పోతే సెల్లింగ్ ప్రైస్ ఎట్లుంటుంది అనేది చెప్పాలి. అండ్ ఆల్సో సజెస్ట్ నెసరీ స్ట్రాటజీస్ ఫర్ అట్ దిస్ స్టేజ్లో స్ట్రాటజీస్ ఎట్లుంటాయని చెప్పాలి. నౌ ఫాలోయింగ్ యాక్సెప్టెన్స్ బై ఎర్లీ ఇన్నోవేటర్స్ కన్వెన్షనల్ కస్టమర్స్ స్టార్ట్ ఫాలోయింగ్ దేర్ లీడ్స్. New competitors are likely to now enter into the market attracted by opportunity of large scale productions and profits. RHTL may wish to discourage competitors from entering the market by lowering the price. సో డిస్కరేజ్ చేసుకుంటే ఎంటర్ కావాలనుకుంటుంటే ఇక్కడ లోయర్ ప్రాఫిటబిలిటీ వస్తుంది అండ్ యూనిట్కి సంబంధించి ప్రైస్ నీడ్ టు బి లోయర్డ్ అండ్ ద ప్రోడక్ట్ బికమ్ అట్రాక్టివ్ టు డిఫరెంట్ మార్కెట్ సెగ్మెంట్ దస్ ఇంక్రీజింగ్ ద డిమాండ్. సో మనం ప్రైస్ని తక్కువ చేస్తే డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. స్ట్రాటజీస్ని ఏం తీసుకోవాలి అట్ దిస్ స్టేజ్లో అంటే మే ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ దట్ ఈస్ ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ అడ్డింగ్ న్యూ ఫీచర్స్ సచ్ హ్యాస్ డేటా థెఫ్ట్. ఏమేమి తీసుకోవాలి? డేటా థెఫ్ట్ ప్రొటెక్షన్, పేరెంట్ కంట్రోల్, వెబ్ ప్రొటెక్షన్, ఇంప్రూవ్ స్కాన్ ఇంజన్, యాంటీ స్పై వేరు, యాంటీ మాల్వేర్ ఎసెట్రా ఇట్లాంటివన్నీ మనం తీసుకోవాలి. అండ్ స్ట్రాటజీస్ ఇంకొక స్ట్రాటజీస్ ఏమంటే సోర్సింగ్ న్యూ మార్కెట్ సెగ్మెంట్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, కొత్త ఛానల్స్ను మనం డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ని తీసుకోవాలి. చేంజింగ్ మార్కెట్ స్ట్రాటజీస్ టు ఇంక్రీజ్ డిమాండ్. సో మార్కెట్ స్ట్రాటజీస్ని చేంజ్ చేసుకుంటూ పోవాలి. లోయింగ్ ప్రైస్ టు అట్రాక్ట్ ప్రైస్ సెన్సిటివ్ బయర్స్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? క్వాలిటీ అండ్ యాడింగ్ న్యూ ఫీచర్స్ ఆఫ్ సచ్ డేటా థెఫ్ట్ ఫ్యాక్ట్ ప్రొటెక్షన్కి, పేరెంటల్ కంట్రోల్కి, వెబ్ ప్రొటెక్షన్కి, ఇంప్రూవ్ స్కాన్ ఇంజన్కి సంబంధించి, యాంటీ స్పైవేర్ అండ్ యాంటీ మాల్వేర్కి సంబంధించి. నెక్స్ట్ సోర్సింగ్ న్యూ మార్కెట్ సెగ్మెంట్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, చేంజింగ్ మార్కెట్ స్ట్రాటజీ టు ఇంక్రీజ్ డిమాండ్, లోయరింగ్ ప్రాఫిట్స్, లోయింగ్ ప్రైస్ టు అట్రాక్ట్ ప్రైస్ సెన్సిటివ్ బయర్స్. నెక్స్ట్ 43. State the appropriate pricing policy in each of the following independent situations. A వచ్చేసి న్యూ ప్రోడక్ట్ కంపెనీ అండ్ మార్కెట్ అండ్ లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్స్ అండ్ లాంగ్ టర్మ్ సర్వైవల్ ఇన్ ద మార్కెట్. డిమాండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎలాస్టిక్. డిమాండ్ అనేది ఎలాస్టిక్గా ఉందంటే ఇది పెనట్రేషన్ ప్రైజింగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ బి ఈజ్ ద న్యూ ప్రోడక్ట్ ఫర్ ద కంపెనీ బట్ నాట్ ఫర్ ద మార్కెట్. బి సక్సెస్ ఈజ్ క్రూషియల్ ఫర్ ద కంపెనీ సర్వైవల్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో బి అనేది న్యూ ప్రోడక్ట్ అంటే సక్సెస్ఫుల్ కావడానికి లాంగ్ టైం పట్టింది. సక్సెస్ క్రూషియల్ ఫర్ కంపెనీ సర్వైవల్ ఇన్ లాంగ్ టర్మ్. సో జస్ట్ ఐ థింక్ మార్కెట్ ప్రైస్ తీసుకుంటే బెస్ట్ ఏమో ఇది. మార్కెట్ ప్రైస్ కానీ ఆర్ ప్రైస్ బిలో ద మార్కెట్ ప్రైస్ కానీ జస్ట్ కాబట్టి. నెక్స్ట్ సి ఈజ్ ఎ న్యూ ప్రోడక్ట్. ఇది కూడా
new product to the company to the market. It has inelastic market, so ఇది inelastic market ఉంది, and there is need to be achieved profit to highly initial cost and use sources of capital unsettlable blocking. సో ఇనీషియల్గానే హై కాస్ట్ పెట్టాము, ఇన్ఎలాస్టిక్ ఉందంటే ఇది స్కిమ్మింగ్ ప్రైజింగ్ స్ట్రాటజీలో ఉన్నట్లు. నెక్స్ట్ డి ఈజ్ ఎ పేషబుల్ ఐటమ్ విత్ మోర్ దెన్ 80% ఆఫ్ షెల్ఫ్ లైవ్ ఓవర్. సో షెల్ఫ్ లైవ్ ఓవర్ అయిందంటే ఎనీ క్యాష్ రిలయబుల్ వాల్యూని తీసుకోవాలి. దిస్ అమౌంట్ డిక్రీజ్ ఎవ్రీ పాసింగ్ డే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 44? జుటాస్ అనేది ఒక లీడింగ్ కంపెనీ ఉంది, లీడింగ్ ఫార్మాటికల్ కంపెనీ ఇది, అండ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ అయింది గ్లోబల్ హెల్త్ కేర్ ప్రొవైడర్. సో విత్ ఇన్ డెప్త్ డొమైన్ ఎక్స్పర్టైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ కేర్. ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ capabilities across the spectrum of the pharmaceutical value chain, and Jutas has earned reputations worldwide among the pharmaceutical company and was providing comprehensive and complete healthcare solutions. One of the drug reform antibiotics ఏవైతే ఉందో యూజ్ చేసిందో డిసీజ్కి సంబంధించి, టిప్స్కి సంబంధించి, పేటెంట్ చూపించి ఇవన్నీ పేటెంట్ని ప్రొవైడ్ చేస్తుంది, అండ్ రిస్క్కి సంబంధించి ఇదంతా క్వశ్చన్ ఇది. నెక్స్ట్ నా మార్కెట్ రీసెర్చ్ for reform indicate that every 4 decrease in price demand be expected increase in 8 batches. సో మనకి చేంజ్ ఇన్ ప్రైస్ 4 అండ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ 8 విత్ మ్యాక్సిమం డిమాండ్ వచ్చేసి రిఫ్యూమ్ బి 1 million batches. సో 1 million batchesని చూసుకుంటాము. ఈచ్ బ్యాచ్ ఆఫ్ రిఫ్యూమ్ ఈజ్ కరెంట్లీ మేడ్ యూజింగ్ కెమికల్ సాల్ట్, దట్ ఈస్ సాల్ట్ X is equal to 367.5 grams at 0.08 per gram, and salt Y 001.5 grams at 0.4 per grams. Each batch of reform requires 30 minutes of machine time to make, and variable కాస్ట్ ఫర్ ద మెషిన్ టైం వచ్చేసి 40 per hourకి అవుతుంది. సో వేరియబుల్ కాస్ట్ని ఇలా ప్రొవైడ్ చేసేస్తాం, కాస్ట్ దీనికి కాస్ట్, అండ్ ఇది 30 minutes 40 rupees per hour, అంటే 30 divided by 60 into 40 తీసుకుంటే దీని కాస్ట్ వచ్చేస్తుంది వేరియబుల్. అండ్ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్హెడ్ కాస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు 35 rupees per batch of bread based on the budget production levels. 3 lakhs budgets. The skilled workforce who has been working on refine until now being shifted onto the production of Jutas company new anti-drug injection for viral diseases which cost million to develop. Jutas has obtained a patent for this revolutionary drug, and it is expected to save millions of lives across the world. The launch of this drug is excitedly anticipated all over the world, which while its demand is unknown and no other similar specific drugs exist. The average labor cost of the each batch is refined 38.6. The management of Jutas consider the price decision of refund should be based on each batch. Required ఏం కావాలి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆప్టిమమ్ సెల్లింగ్ ప్రైస్ కావాలి అట్ ద అండ్ రిజల్టింగ్ యాన్యువల్ ప్రాఫిట్, అండ్ Jutas will make charges its price. Next, recommend the pricing strategy for launching new antiviral. P is equal to A minus BQ, and then MR is equal to A minus 2BQ. మనకి ఎంఆర్ ఇది ఈక్వల్ టు ఆల్వేస్ ఎంఆర్ ఇది ఈక్వల్ టు ఎంసీ ఉంటుంది. సో మార్జినల్ కాస్ట్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే చాలు. మార్జినల్ కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి ఆల్రెడీ చెప్పినారు ఎక్స్ వైని, అండ్ ఇంకొకటి వేరియబుల్ కాస్ట్ని మనం ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసినాం కదా. సో ఇచ్చిందాన్ని ఇచ్చినట్లు తీసుకుంటాము, రిమైనింగ్ది చూసుకుంటాము. నౌ కమ్ టు ద పాయింట్. సో ఆన్సర్లోకి వస్తే, సో ఆన్సర్ డిమాండ్ ప్రైస్. డిమాండ్ ఫంక్షన్ ఏం చెప్పినాము, ఏ ఇది ఈక్వల్ టు P is equal to A minus BX అన్నాము. సో B అంటే ఏం, చేంజ్ ఇన్ ప్రైస్, చేంజ్ ఇన్ క్వాంటిటీ అని చెప్పినాం మనం. 4/8000 యూనిట్స్ అంటే 0.005 అవుతుంది. అండ్ మ్యాక్సిమం డిమాండ్ ఫర్ రిఫర్మ్కి వచ్చేసి 10 lakhs యూనిట్స్ మనం మ్యాక్సిమం డిమాండ్ ఉంది. అండ్ వేర్ P is equal to 0 ఉంది, అండ్ Q is equal to 10 lakhs ఉంది. సో A has established by substituting these values P and Q into the demand function కి 0 is equal to A minus 0.005 into 10 lakhs. 0 is equal to A minus 500. A is equal to 500. Demand function is therefore PA is equal to 500 minus 0.005 Q. సో మార్జినల్ కాస్ట్ ఎంత? సాల్ట్కి సంబంధించి తీసుకోండి, వైకి సంబంధించి తీసుకోండి, లేబర్కి సంబంధించి క్వశ్చన్లోనే ఇచ్చినారు 38.6 అన్నారు. అండ్ మిషన్ రన్నింగ్ కాస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేసినాము 20. టోటల్ మార్జినల్ కాస్ట్ 208.6 వస్తుంది. మార్జిన్ కాస్ట్ ఇది ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ మనకు ఉంటుంది ఆల్వేస్. ఎంఆర్ ఇది ఈక్వల్ టు ఎంసీ వస్తుంది కదా. సో దాని ప్రకారం చూసుకుంటే ఎంఆర్ ఇది ఈక్వల్ టు ఏ మైనస్ 2BQ తీసుకుంటే ఏ 208.6 వస్తుంది. ఎంఆర్ ఇది ఈక్వల్ టు ఎంసీ అన్నప్పుడు ఎంసీ ఎంత వచ్చిందంటే ఎంసీ ఇది అవుతుంది. మైనస్ ఏ వచ్చేసి 500 మైనస్ బి క్యూ తీసుకోవాలి. 2 into 0.005 ఇంటూ క్యూ తీసుకోవాలి. క్యూ మనకి తెలియదు కాబట్టి నెక్స్ట్ దీనికి సాల్వ్ చేస్తే మనకి క్యూ ఎన్ని బ్యాచెస్ అనేది వస్తుంది, 2,91,400 బ్యాచెస్ మనకు వస్తుంది. నా క్యాలిక్యులేట్ ద ఆప్టిమమ్ ప్రైస్. ఆప్టిమమ్ ప్రైస్ మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే పి ఇది ఈక్వల్ టు ఏ మైనస్ ఇదే బ్యాచెస్ని తీసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఎంఆర్ అన్నప్పుడు అడిషనల్గా 2 వస్తుంది, బట్ ఇక్కడ 2 రాదు. నా
తీసుకుంటే మనకి పి ఎంత అనేది తెలుస్తుంది, 354.3 వస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్. ఆ 354.34ని ఇక్కడ తీసుకుంటే 2,91,400 బ్యాచ్ క్వాంటిటీ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినాం కదా, క్వాంటిటీ క్యాలిక్యులేషన్ చేసినాం, ప్రైస్ క్వాంటిటీ చేసాం, ఇచ్చేసాం. అండ్ వేరియబుల్ కాస్ట్ పైన క్యాలిక్యులేషన్ చేసినాం 286 పాయింట్ వస్తుంది. అండ్ కిందనే ఫిక్స్డ్ కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు. మొత్తం ప్రాఫిట్ ఎంత వస్తుంది, 3,90,56,980 వస్తుంది. నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్టర్ యూజెస్ డిఫరెంట్ ప్రైసింగ్ స్ట్రాటజీస్ వెన్ దేర్ ప్రోడక్ట్ ఆర్ ఫస్ట్ లాంచ్డ్ ఇన్ టు ద మార్కెట్. ద మస్ట్ two common approach are price skimming and penetration pricing. So price skimming, penetration pricing. In penetration pricing లో ఏమవుతుంది అంటే లో ప్రైస్ ఉంటుంది, ఛార్జ్ ఇనిషియల్గా లో ప్రైస్ ఛార్జ్ చేస్తాము. బియాండ్ లో ప్రైస్ విల్ బి మేక్ ద ప్రోడక్ట్ యాక్సెసిబుల్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్. సో హై సేల్స్ విల్ బి కంపేర్ ద లో ప్రైస్ బీయింగ్ ఛార్జెడ్ గెటింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ స్కేల్స్. సో ఇక్కడ బెస్ట్ వర్క్ అప్రోచ్ అవుతుంది. అండ్ కస్టమర్స్ వచ్చేసి ప్రైస్ సెన్సిటివ్ R&D అండ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అనేది లో ఉంటాయి. కాంపిటీటర్ అనేది క్విక్లీ ఎంటర్ అవుతారు మార్కెట్లో. ఇన్ దిస్ కేసులో మెడిసిన్స్ అనేది highly inelastic ఉంది కాబట్టి ఇన్ నేచర్లో ఎనీ రిడక్షన్ ఇన్ ప్రైస్ విల్ నాట్ ఇంక్రీజ్ ద డిమాండ్ ఆఫ్ డ్రగ్స్, విచ్ క్లియర్లీ ఇండికేట్ దట్ మార్కెట్ పెనట్రేషన్ ప్రైజింగ్ విల్ నాట్ హెల్ప్. సో స్కిమ్మింగ్ ప్రైజింగ్ రిఫర్స్ టు చార్జ్ high price initially, then lower the high price in the early stage of product life cycle in expected to generate high initial cash flows, which will help the company to recover high development cost. This would enable the company to take advantage of unique nature of the product. In present case, the unique nature of drug entry barriers in the company has taken patent requires huge initial investment, and considering this market skimming pricing strategy would be more favorable pricing strategy. So however, this strategy only works as long as drug is protected by patent. In addition, a drug firm is required to consider the expected reactions for national price controller, who in turn may be influenced by political factors and public opinion. ప్రకారం చూసుకోవాలి, ఓన్లీ అవి కన్సిడర్ చేస్తూ ఒకటే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 45? కమాండ్ బేబీ లెక్స్టుంబడి బిల్లెట్. సో క్వశ్చన్ నెంబర్ 45, మోస్ట్ అప్రోప్రియేట్ ప్రైసింగ్ పాలసీని తీసుకోండి. టు బి అడాప్టెడ్ బై ఫాలోయింగ్ ఇండిపెండెంట్ కేసెస్. ద కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ అండ్ డస్ రైల్వే కాంట్రాక్ట్స్. సో రైల్వే కాంట్రాక్ట్స్ అంటే మీకు సీల్ కవర్ కావాలి, సీల్ ప్రైస్ తీసుకోండి. సో అదర్ కంపెనీస్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద మార్కెట్ హూ ఆల్సో అండర్టేక్ సిమిలర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ పేటెంటెడ్ డ్రగ్స్. పేటెంట్స్ ఉన్నాయంటే స్కిమ్మింగ్ ప్రైజింగ్ అవుతుంది. నెక్స్ట్ బైక్ మ్యానుఫ్యాక్చరర్ హీజ్ లాంచింగ్ ఇన్నోవేటివ్ టెక్నాలజికల్ అడ్వాన్స్ బైక్. ఇది కూడా డిఫరెన్షియేషన్ ఆ స్కిమ్మింగ్ రెండు వచ్చేస్తుంది దీనికి. ప్రైస్ segment. The company making variant of sanitizers try to enter into the market. The same variety of sanitizers is already successfully capturing the market. Already successful marketing lo unante market price తీసుకోండి. Next a successful mobile manufacturing company has built into latest tablet and additional sliding screens and improved processing capabilities that almost laptop. సో మనం కస్టమైజ్డ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి డిమాండ్ ఎంత ఉందో దాని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ సీల్ బిడ్ ప్రైజింగ్, నెక్స్ట్ స్కిమ్మింగ్ ప్రైజింగ్, నెక్స్ట్ ప్రీమియం ప్రైజింగ్ ఆ స్కిమ్మింగ్, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్, నెక్స్ట్ డిమాండ్ బేస్డ్ ప్రైజింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. వాట్ ఈస్ దేర్ 46 క్వశ్చన్స్. WUS అనేది ఒక కంపెనీ ఉంది, ఎస్టాబ్లిష్మెంట్ చేసిన కంపెనీ. సప్లయింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్స్ ఇన్ ముంబైలో సప్లై చేస్తుంది. సప్లైకి వేరియస్ లోకల్ అథారిటీకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ టు విలేజెస్ అదర్ స్మాల్ సిటీస్కి సంబంధించి ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ప్లానింగ్, ఆపరేటింగ్, ట్రీటింగ్, మెయింటైనింగ్, డిస్ట్రిబ్యూటింగ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ ద కంపెనీ అర్బన్ సెంటర్స్ అండ్ mandated Maharashtra government. It missions to provide sustainable market in the cost effective and environmental friendly manner to the company. Government ensure that WUS does not take advantage of its monopoly position in the regional area by increasing prices. The government controls majority of services through its water regulatory body, which determines an acceptable marginal ROCE and ensure that the pricing of WUS within this area does not break the levels. The remaining worker that water bottle operation is not regulated by government, and WUS charges a market rate for water supply in bottle. The regulator compete written ROCE of WUS based on its own valuation of the capital assets which are used operations. Means the profit from the service. Acceptable level of ROCE set up by the 7% ni acceptable level ki ROCE regulator వాళ్ళు పెట్టిన percentage. And if WUS
బ్రీచ్ దిస్ లెవెల్ దీని కంపెనీ అనేది పెనలైజ్ అయితే 7% కానీ మనం బ్రీచ్ చేస్తే. అండ్ కమ్యూనికేట్ చేసింది మ్యాక్సిమం షేర్ హోల్డర్స్కి వెల్త్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంది. ఈవీఏని ప్రొవైడ్ చేసింది. వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన ఈవీఏ ఎట్లుందని చెప్తున్నారు. సో రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కాస్ట్ తీసేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వచ్చినాయి ఎంత 162కి మనం ఏం చేయాలి, నాన్ క్యాష్ ఐటమ్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, లెస్ ట్యాక్స్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది ఆల్వేస్ మనం ఆడిట్ అకౌంట్కి సంబంధించి తీసుకోవాలి. అండ్ వేర్ హ్యాజ్ మనం దీని ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేస్తుంటే దాని ప్రకారం 7% ఉండాలని చెప్పాం కదా, అప్పుడు మనం ఇది తీసుకోవాలి. ఆల్వేస్ మనం ఓపెనింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడే తీసుకోవాలి. ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకొని. నెక్స్ట్ ఆపరేటింగ్ 1495 వచ్చేసి ఓపెనింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి 1422 ఓపెనింగ్. ఆపరేటింగ్ కాస్ట్ ఇన్క్లూడ్స్ డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అవుట్ఫుల్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ నాన్ క్యాష్ ఐటమ్స్. ఈ రెండు అదర్ నాన్ క్యాష్ ఐటమ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండు మనకి పైన యాడ్ చేయలేదు. సో యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డెవలప్మెంట్కి మంచి పైన ఉన్నది ఎంత ఉంది అండ్ కింద ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్కి సంబంధించి చూసుకున్నప్పుడు ఎంత మనకి ఇప్పుడు 14 అండ్ దేర్ ఆర్ ఎకనామిక్ డిప్రిషియేషన్. సో ఎకనామిక్ డిప్రిషియేషన్ వచ్చేసి 166 crores ఉంది. ఎకనామిక్ అకౌంటింగ్ డిప్రిషియేషన్ అది ఉంటుంది సేమ్ ఉందంటే మనం ఏం అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కరెంట్ ట్యాక్స్ పేడ్, సో ట్యాక్స్ పేడ్ని మనం తీసేయాలి, ట్యాక్స్ పేయబుల్ని కాదు. సో వాళ్ళు ఇక్కడ ట్యాక్స్ పేయబుల్ని తీసేసిన అనుకుంటా, ఐ థింక్ సో. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బిఫోర్ ట్యాక్స్ 30%, సో 34.8. సో 18 crores మనం పే చేసినాము. డిఫర్డ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ 1.5 crores హ్యాస్ బీన్ అడ్జస్టెడ్. సో దేర్ ఈజ్ నో డిఫర్డ్ ట్యాక్స్ బ్యాలెన్స్ 1819. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ వచ్చేసి 1819 బ్యాలెన్స్లో 9 crores ఉందంటే 9 మైనస్ ఇక్కడ ఎంత ఉంది 4 తీసేస్తే ఇక్కడ ఓపెనింగ్ ఎంత ఉంటుందో 5 ఉండింది అది ఓపెనింగ్ అనేది. నెక్స్ట్ 5ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హ్యాస్ బీన్ నాన్ క్యాపిటలైజ్డ్. ఇట్స్ బిలాంగ్స్ టు న్యూ ప్రాజెక్ట్ దట్ విల్ డెవలప్డ్ ఓవర్ 5 years and is expected to be long term benefit to the company. 1819 in the first year of this project. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఈక్విటీ అండ్ డెట్ వచ్చేసి ప్రీ ట్యాక్స్ ఇచ్చిన కాబట్టి దీన్ని పోస్ట్ ట్యాక్స్ రేట్ తీసుకోండి. పోస్ట్ ట్యాక్స్ అంటే 1 - ట్యాక్స్ రేట్ తీసుకుంటే వచ్చేస్తుంది. గేరింగ్ రేషియో ఆఫ్ WUS ఈక్విటీ డెప్ట్, సో 45:55. రిక్వైర్డ్ ఎవాల్యుయేట్ ద ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ WUS యూజింగ్ ఈవీఏని యూజ్ చేసి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అని చెప్పండి. అసెస్ వెదర్ WUS కంప్లై విత్ ఇట్స్ యాక్సెప్టబుల్ ROCE అండ్ అడ్వైజ్ హౌ టు ఇంప్రూవ్ ద ప్రాఫిటబిలిటీ. కంప్యూటేషన్ ఆఫ్ నో ప్యాట్. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వచ్చేసి 160 crores. 160 crores నాన్ క్యాష్ ఐటమ్స్ని యాడ్ చేయండి. అకౌంటింగ్ డిప్రిషియేషన్ యాడ్ చేయండి. డౌట్ఫుల్ డేట్స్ని యాడ్ చేయండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని యాడ్ చేయండి. సో 14,118 + 4 + 24 లెస్ ఎకనామిక్ డిప్రిషియేషన్ని లెస్ చేయండి. ట్యాక్స్ పేడ్ లెస్ చేయండి. ట్యాక్స్ సేవింగ్ అండ్ ఇంట్రెస్ట్ని లెస్ చేయండి. టోటల్ నో ప్యాట్ ఎంత వస్తుంది 124.2 వస్తుంది. కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని కంప్యూటేషన్ చేసినప్పుడు నేను చెప్పిన నేను ఓపెనింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని తీసుకోవాలి. 1494 తీసుకోవాలి. ప్రాఫిట్ అండ్ నాన్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ని యాడ్ చేసుకుంటాము. అదర్ నాన్ క్యాన్ ఐటమ్ని యాడ్ చేసుకుంటాము. ఇంకా 817-18కి సంబంధించినది ఇంకా అనేది. సో మొత్తం ఎంత అవుతుంది 1412. సో ఈవీఏ కావాలంటే మనకి నో ప్యాట్ మైనస్ వ్యాక్ ఇంటూ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకోవాలి. వ్యాకెట్లో వస్తుంది వెయిట్ కేఈ వెయిట్ డబ్ల్యూఈ కే మైనస్ కేడి ప్లస్ కేడి డబ్ల్యూడి తీసుకోవాలి. డబ్ల్యూడి అంటే వెయిట్ ఆఫ్ డెట్, కేఈ అంటే వెయిట్ ఆఫ్ కేఈ. నెక్స్ట్ 0.% ప్రకారం తీసుకొని నో ప్యాట్ వస్తుంది. మనకి నో ప్యాట్ అనే ఈవీ అనేది మైనస్లో ఉంది. సో ఈవీ అనేది మైనస్లో ఉందంటే అది డిజాస్టింగ్ వాల్యూ. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు మీట్ ద ఎకనామిక్ కాస్ట్. సో దాని యొక్క ఎకనామిక్ కాస్ట్ని కూడా మీట్ కాలేకుంటుంది. కాస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్యాపిటల్. దిస్ ఈస్ పుట్ ద కంపెనీ ఇన్ టు ద క్వశ్చన్ ఆఫ్ పర్పెచువల్ సక్సెషన్ అండ్ లీడ్ ద కంపెనీ అగైన్స్ ద షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్. These reasons could have a higher cost of equity for WUS. The investing risk should low 75% of the service that the company renders are important for the company and demand guaranteed in future. So operationally, optionally, WUS need to either increase its no PAT enough for break even on economic value added or slash its capital employed by selling unutilized or underutilized assets. Regulatory ROCE target వచ్చేసి 7% అని చెప్పినాం. సో ROE ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై capital employed తీసుకుంటే 95 డివైడెడ్ బై 1422 ఇంటూ 100 తీసుకుంటే 6.68 వస్తుంది. అండ్ ROCE ఈజ్ విత్ ఇన్ ద యాక్సెప్టబుల్. ROCE వచ్చేసి 7%. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి ఇప్పుడు వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్కి చూసుకుంటే 17.12 వచ్చింది. బాటిల్ ఆపరేషన్కి వచ్చేసి 36.2 వచ్చింది. సో ఇది హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది. అడ్వైజ్ చేసుకుంటే ఇప్పుడు ఆపరేటింగ్ మార్జిన్ అనేది దీనిలో ఎక్కువ ఉంది కాబట్టి కంపేర్ టు దీంతో చూసుకుంటే WUS మే యూజ్ WDOని యూజ్ చేసే యాక్టివిటీస్ ఆర్ ట్రస్టెడ్ సోర్స్ ఆఫ్ క్యాష్ ప్రాఫిట్ టు రీఇన్వెస్ట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇన్ WBOలో రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఎక్స్పాన్షన్ త్రో అక్విజిషన్ ఆఫ్ అప్రాప్రియేట్ నాన్ రెగ్యులేటెడ్ business using cash generated by regulated activities might be good decision further. WUS may improve profitability by controlling cost within WDO activities through performance measurement. The regulatory body
cannot argue that the company in the overchanging customers increasing profit margins. సో ఇది రెగ్యులేటరీ బాడీస్ కూడా మనకేమి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ఇక్కడ. సో ద ఇస్ పాసిబుల్ టు అబ్జెక్టివ్ కాస్ట్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ సేవింగ్ టెక్నిక్స్ త్రూ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద కాస్ట్ విత్ ఇన్ WDO. టార్గెట్ షుడ్ బి బేస్డ్ ఆన్ మినిమల్ వేరియన్స్ అండ్ అడాప్టింగ్ కాస్ట్ కటింగ్ మెథడ్స్. ఓవరాల్ ఇన్ WDO there is only limited scope for increase in operating profit since the maximum operating profits allowed 99.54 crores, so 7%, that is 1422 crores of capital employed. Thus WUS should go to expand its WBO has in this is producing higher operating profit margins. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. వాట్ ఇస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 47 వచ్చేసి బేటా కంట్రోల్ అనేది ఒక గ్లోబల్ లీడర్ మ్యానుఫ్యాక్చరింగ్ కమర్షియల్ బిల్డింగ్ కంట్రోల్ చేస్తుంది. ఓవర్ 250 డిస్ట్రిబ్యూటర్స్ని మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ని తీసుకొని మోర్ దెన్ 50 కంట్రీస్లో వర్క్ చేస్తున్నాము. కంట్రోల్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ అండ్ ఎనర్జీ వాటర్ మేనేజ్మెంట్, యాక్సెస్ కంట్రోల్, సెక్యూరిటీ కంట్రోల్ ఇవన్నీ చూసుకుంటాం కదా. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ సైట్కి సంబంధించి ఈజీ అండ్ లార్జ్లీ ప్రొడ్యూస్ చేసినప్పుడు లాంగ్ లైఫ్లో ఇంటరాక్ట్ చేసుకుంటే షార్ట్ లైఫ్ due to exchange in technology. BC mission statement to keep hired going through it. So newly అపాయింటెడ్ ఈ CEO ఎవరైతే CEO న్యూలీ అపాయింటెడ్ వాడు యాంగ్జైటీలో ఉన్నారు. డిక్లేర్ వన్ యొక్క షేర్ ప్రైస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది లాస్ట్ 2 years కంపేర్ చేసుకుంటారు. సో షీ ఐడెంటిఫై ద బిజినెస్ హ్యాస్ గ్రోన్ అక్విజిషన్. సీనియర్ మేనేజ్మెంట్ హ్యాస్ ఫోకస్ ఆన్ ద కార్పొరేట్ డీల్స్ బట్ నాట్ కంట్రోల్ సిస్టమ్ మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ కార్పొరేట్ డీల్స్ పైన విజిట్ చేస్తున్నారు. అండ్ షీ అనౌన్స్ దట్ BCM ఫోకస్ మస్ట్ బి ఆప్టిమైజేషన్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ వాల్యూ జనరేషన్ రాదర్ దెన్ జస్ట్ గెటింగ్ ద బిగ్గర్ acquisitions. Next, assuming yourself as a performance management expert of BC, the CEO ask you to her improvement. First she wants to we know EVA. సో EVA నీకు తెలుసా EVA గురించి చెప్పండి అని చెప్పింది అన్ని మీకు అడిగింది. సో మనం EVA గురించి ఎవాల్యుయేషన్ చెప్పాలి. రిక్వైర్డ్ రిపోర్ట్ ప్రొవైడ్ చేసింది, అనాగ్దాన్ని ప్రొవైడ్ చేసింది. EVAని వాళ్ళు ఎట్లా క్యాలిక్యులేట్ చేసినారో చెప్తున్నారు. సో ఆపరేటింగ్ ప్రాఫిట్కి నాన్ క్యాష్ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ని యాడ్ చేసాము. లెస్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ని తీసేసాము. దీనికి సంబంధించి నోట్స్ని కింద ప్రొవైడ్ చేసాము. ట్యాక్స్ రిలీఫ్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ నో ప్యాడ్ వచ్చింది. నో ప్యాడ్ మైనస్ బ్యాక్ ఇంటూ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చేస్తే మనకి ఇవి వస్తుందని చెప్పినాను కాబట్టి. నెక్స్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఉంది ఇయర్ ఎండ్కి సంబంధించి ఇన్ ల్యాక్స్ నోట్ కింద ప్రొవైడ్ చేసిన. ఫైనాన్షియల్ పొజిషన్ ఓపెనింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చి 4802 ఉంది. 4802కి అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మార్కెట్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ అయితే ఎంత 460.2 అండ్ అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చి 48.2. నెక్స్ట్ వ్యాక్ ఎట్లా చేసుకున్నారు 15.7.8. సో 15.7.8 ఓకే 15.7.8ని ప్రొవైడ్ చేసిన. వ్యాక్ని డెట్ ఈక్విటీ రేషియో 1:1. సో 50-50 తీసుకోవాలి. 50-50 తీసుకున్నారు. అండ్ ఈక్విటీ వచ్చేసి 15 తీసుకోవాలి, 15 తీసుకున్నారు. అండ్ డెట్ వచ్చేసి ప్రీ ట్యాక్స్ తీసుకున్నారు. ప్రీ ట్యాక్స్ తీసుకోవద్దు, పోస్ట్ ట్యాక్ని తీసుకోవాలి. నెక్స్ట్ ట్యాక్స్ రేట్ వచ్చేసి 30%. ఇంట్రెస్ట్ ఛార్జ్డ్ ఇన్ ద పీరియడ్ వచ్చేసి 163.2 lakhsని ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసినాము. ఇంట్రెస్ట్ ఛార్జ్ ఇది దీని మీద 30% తీసుకోవాలి. ట్యాక్స్ అండ్ సేవింగ్స్ చూసుకుంటే ఫిజికల్ ఇయర్లో BC స్పెండ్స్ 80 lakhs ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ బై లెవరేజింగ్ ద లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ వర్చువల్ క్లాస్ రూమ్స్ డెలివరీ. సో ఇది కూడా మనం నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ ఇది కూడా యాడ్ చేసుకోవాలి. మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ 46 lakhs ఈచ్ ఇయర్ ఫర్ ద లాస్ట్ 2 years బిల్డ్ ద లాంగ్ టర్మ్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇంక్లూడ్ చేసాం. అనేది స్పెండ్ చేసినాం 20 lakhs ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ట్యాక్స్ పేడ్ ఎంత 260 lakhs. ఇక్కడ మనం ఎంత చూపించినాం ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ 269.6 చూపిస్తాం. సో 269.6 కాదు మనం చూపించాల్సింది 260నే చూపించాలి. అకౌంట్స్ 269 అండ్ ఓపెనింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 4564, క్లోజింగ్ వచ్చేసి 4804. సో మనం రిపోర్ట్ చేయమన్నారు టు CEO బీటా కంట్రోల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డేట్ 31 May 2019. ఎవాల్యుయేషన్ ఆఫ్ EVA at బీటా కంట్రోల్. EVA provides link between decision, performance measure and rewards which focus managers on performing better. Incentive schemes based on EVA provide better quality information and motivation in making decisions which in turn maximize shareholders wealth. So information and motivating in making decisions in which turn maximize shareholders wealth. In other words lo cheppalante EVA links the operating returns to the assets that were used to generate those returns. So EVA ఏముంది ఆపరేటింగ్ రిటర్న్స్ మనము ఇన్ఫర్మేషన్ని డెసిషన్ని తీసుకోవడానికి, మోటివేషన్ని తీసుకోవడానికి, డెసిషన్ తీసుకోవడానికి, మన యొక్క షేర్ హోల్డర్ వెల్త్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఈవీఏ లింక్ ద ఆపరేటింగ్ రిటర్న్స్ టు ద అసెట్ దట్ వర్ యూజ్ టు జనరేట్ దోస్ రిటర్న్స్. ద లర్నింగ్ విచ్ ఫ్లో ఫ్రమ్ ఈవీఏ అనాలిసిస్ కెన్ బి పర్స్పెక్టివ్ అండ్ కెన్ అలో ద మేనేజర్స్ నాట్ ఓన్లీ టు ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ వీక్నెసెస్ ఇన్ పర్ఫార్మెన్స్ బట్ ఆల్సో ఈజీలీ ఫైండ్ సొల్యూషన్స్. BC is a multi-product company having number of factory sites. EVA can help to appraise divisional contributor to detractors
from overall profitability. Thus, managers may be educated through EVA and pursue such objectives that improve operating profits, investing more capital. In addition, this report deals with the evaluation of accuracy and assumptions used in the calculation of BC EVA. There are many errors in the present calculations of EVA. So present calculation లో ఎర్రర్స్ చాలా ఉన్నాయి. సో ఏం చేయాలి, మనం నాన్ క్యాష్ ఐటమ్స్ని యాడ్ చేసుకోవాలి, హ్యాడ్ బ్యాక్ చేయాలి, మార్కెట్ ఎక్స్పెండిచర్ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి, ట్రైనింగ్ అండ్ డిస్పెన్సర్ క్యాపిటలైజ్ చేసుకోవాలి, ట్రైనింగ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ స్టేట్మెంట్లో యాడ్ బ్యాక్ చేసుకోవాలి, అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా మనం మార్కెటింగ్ ఎక్స్పెండిచర్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, లాంగ్ పీరియడ్కి సంబంధించి, అండ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ని ట్యాక్స్ పేడ్ తీసుకోవాలి, అడ్జస్ట్మెంట్ తీసుకోవద్దు, లాస్ట్ రిలీఫ్కి సంబంధించి అండ్ లాస్ట్ రిలీఫ్ని తీసుకోవాలి, అండ్ నాట్ అడ్జస్ట్ ట్యాక్స్ ఛార్జెస్కి సంబంధించి. నెక్స్ట్ వ్యాక్ వచ్చేసి ఇన్కరెక్ట్గా తీసుకున్నారు, ఎందుకంటే పోస్ట్ ట్యాక్స్ తీసుకోవాలి, ప్రీ ట్యాక్స్ని తీసుకున్నారు. జనరల్ కంపెనీ టేక్స్ అట్లీస్ట్ ఇయర్ టు ఎర్న్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. దస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫిగర్స్ ప్రొవైడెడ్ బిగినింగ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ని ఫస్ట్ తీసుకుంటా, నాన్ క్యాష్ ఐటమ్స్ 4 ఐటమ్స్ని యాడ్ చేసుకుంటా. ఏవేవి నాన్ క్యాష్ ఐటమ్స్, మార్కెటింగ్ ఎక్స్పెండిచర్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, R&D. నెక్స్ట్ ట్యాక్స్ పేడ్ని నేను తీసేస్తాను, రిలీఫ్ ఆన్ ఇంట్రెస్ట్ నేను తీసేస్తాను. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 970.24 అండ్ పర్టికులర్ ఆన్ ద స్టేట్మెంట్ పొజిషన్ స్టార్టింగ్ 4,564 వచ్చేసి, అండ్ దానికి మార్కెట్ ఎక్స్పెండిచర్ క్యాపిటలైజ్ చేసుకుంటే 46.2 వస్తుంది, 4610.2 వస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ 70% తీసుకోవాలి, ఎందుకు 1 - ట్యాక్స్ రేట్ తీసుకుంటే. నెక్స్ట్ ఆఫ్ విత్ 15% ఇంటూ ఆఫ్ 7.8 ఇంటూ ఆఫ్ 10.23 అవుతుంది వ్యాక్కి సంబంధించి. ఈవీఏ నో ప్యాట్ మైనస్ వ్యాక్ ఇంటూ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 970.24 మైనస్ 4,610.2 ఇంటూ 10.23 తీసుకుంటే 4,498.62 lakhs అవుతుంది. ద రిక్యూపిటెడ్ EVA has incurred from 307.95 lakhs to 498.62 lakhs, which shows a positive position for BC, and it is the head of the shareholders' wealth. Next 48 question. AKJ Limited has 3 autonomous divisions. So any divisions ఉన్నాయి, 3 autonomous divisions ఉన్నాయి, and divisions are evaluated on the basis of ROI with year end bonus give the division managers who have the highest ROI. Operating results వచ్చేసి division 2 కి సంబంధించి సేల్స్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ ఉంది, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఉంది, అండ్ డివిజనల్ ఆపరేటింగ్ అసెట్స్ని ప్రొవైడ్ చేసినారు. ఓకే, నెట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. కంపెనీ ROI అంటే మీ రిటర్న్స్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో రిటర్న్స్ ఏమున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఏమున్నాయి, డివిజన్స్ సంబంధించి అసెట్స్ ఉన్నాయి, రిటర్న్ అసెట్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 16,80,000. సో 16,80,000 డివైడెడ్ బై 52.50 చేసుకుంటే మనకి ఎంత ROI అనేది వచ్చేస్తుంది. డివిజన్ 2 హ్యావ్ an opportunity to add a product లైన్ దట్ వుడ్ రిక్వైర్ ఇన్వెస్ట్మెంట్ 30 lakhs. సో కొత్తగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నదంతా 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే కింద డినామినేటర్ అనేది తగ్గిపోతుంది, 52 నుంచి 30 వెళ్ళిపోతుంది. అది అప్పుడు మనకి ROI అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ సేల్స్ వచ్చేసి 90 lakhs. దీనికి సంబంధించి సేల్స్ ఎంత 90 lakhs, వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 65%, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 25, అండ్ లైఫ్ సైకిల్ వచ్చేసి ప్రాడక్ట్కి వచ్చేసి 5. అంటే 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో చెప్తున్నారు. సో ఈ ప్రాఫిట్ని అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసినది చూసుకోండి, దానికి ROI ఎంత వస్తుందో చూసుకోండి, అంత చూద్దాం. నెక్స్ట్ త్రో డివిజన్ 2 పర్ఫార్మింగ్ వెల్, బట్ many of times the customer complain that they have had wait for long distance after placing the orders. The company is interested in cutting the amount of time between when a customer places an order and when the order is completed. For the last year, the following data were reported in respect to division 2. So inspection time, wait time, queue time, move time. ఇవి చూసుకుంటే ఇన్స్పెక్షన్ టైం, వెయిట్ టైం, క్యూ టైం, మూవ్ టైం, ఇక్కడ ప్రాసెస్ టైం, ఇది వాల్యూ యాడెడ్, ఇవన్నీ నాన్ వాల్యూ యాడెడ్ అవుతాయి. నాకు నెక్స్ట్ దీన్ని టోటల్ చేసుకోండి. దీన్ని టోటల్ చేసుకుంటే మనకి సైకిల్ టైం వచ్చేస్తుంది. ఇది డివైడెడ్ బై టోటల్ సైకిల్ టైం చేస్తే మనకి మార్కెట్ ఎఫిషియన్సీ అనేది ఎంత వస్తుంది, దాని నుంచి ఎఫిషియన్సీ నుంచి టోటల్ నుంచి చేస్తే నాన్ ఎఫిషియన్సీ ఎంత అనేది తెలుస్తుంది. ఇన్ అడిషన్ టు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మెథడ్స్, ద కంపెనీ విషెస్ టు ఇంట్రడ్యూస్ ఏ వెరైటీ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మెథడ్స్. ద కంపెనీ హ్యాస్ సెట్ అగ్రెసివ్ టార్గెట్ ఇన్ బోత్ సేల్స్ గ్రోత్ అండ్ ROI for the coming year. The company strategy for achieving the growth include campaigns billing party forward this case additions. So calculate last year ROI division 2 కి సంబంధించి accept రిజెక్ట్ చేయాలా అవుతా. రెసిడ్యువల్ ఇన్కమ్ చెప్పండి. ROIకి రెసిడ్యువల్కి డిఫరెన్స్ ఏమైనా చూసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ ఎఫిషియన్సీ ప్రొవైడ్ చేద్దాము. లైఫ్ నాన్ వాల్యూ ఎంత అయితే, డెలివరీ సైకిల్ టైం ఎంత అవుతుంది, న్యూ MCA అంటే క్యూ టైంని తీసేస్తే ఎంత అవుతుందో చెప్పండి. బేస్ ఆన్ ద స్ట్రాటజీ టాబ్లెట్ ద 2 ఆబ్జెక్టివ్స్ని చెప్పండి, పర్స్పెక్టివ్, స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్, మెథడ్కి సంబంధించి. సో ఫస్ట్ ROI చేసుకోవాలంటే మనం పైన చెప్పినాము, కంట్రోలబుల్ ప్రాఫిట్ డివైడెడ్ బై కంట్రోలబుల్ నెట్ అసెట్ చేస్తే 32% వచ్చేస్తుంది. క్యాలిక్యులేట్ ROI ఆఫ్ న్యూ ప్రోడక్ట్ లైన్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కంట్రోలబుల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది, లెస్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 25,20,000 వస్తుంది, అండ్ కంట్రోలబుల్ ప్రాఫిట్ వచ్చేసి 6,30,000 వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అవైలబుల్ వచ్చేసి 30 lakhs వస్తుంది. అంటే రిటర్న్ ఆన్ ప్రపోజ్డ్ లైన్ వచ్చేసి ROI 21% వస్తుంది. ద మేనేజ్మెంట్ ఆఫ్ డివిజన్ 2 వుడ్ బి అన్విల్లింగ్ టు ఇన్వెస్ట్ ద అడిషనల్ 30 lakhs బికాస్ దిస్ వుడ్
దిస్ వుడ్ డిక్రీజ్ ద డివిజన్ టు ROI 32 to 28కి పోతుంది. 16.8 ప్లస్ 6.3 డివైడెడ్ బై 62.5 ప్లస్ 30 lakhs తీసుకుంటే జనరల్ మేనేజర్ who is evaluated based on ROI will be rejected any project whose rate of return is below the division. సో ఎవరైతే మేనేజర్ ఉంటాడో ఎవాల్యుయేట్ చేసి ROIని ఎవాల్యుయేట్ చేసి రిజెక్ట్ చేస్తాడు, ప్రాజెక్ట్కి సంబంధించి రేట్ ఎవరైతే బిలో ఉంటారో వాళ్ళకి సంబంధించి కరెంట్ ROI ఎంత ఉంది, ఇవి ద ROI ఈ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ అబౌవ్ ద కంపెనీ మినిమం రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్స్. సో ROIకి రిక్వైర్డ్ రిటర్న్కి ఏమి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి 15 ఉండాలని చెప్పినాను అనుకోండి, అది 15కి పైన ఉంటేనే తీసుకుంటాము. అండ్ రెసిడ్యువల్ ఇన్కమ్ అనేది రెసిడ్యువల్ రేట్ అనేది ఎంతనన్నా పర్సెంటేజ్ అని, ఈ పర్సెంటేజ్ అనేది మనం కంపెనీ రిక్వైర్డ్ రిటర్న్ ఆఫ్ రిటర్న్కి క్రాస్ అయిందా లేదా చూసుకుంటాము. సో ఇప్పుడు మనకి దీని ప్రకారం చూసుకుంటాము, రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటాం. సో బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ హ్యాజ్ ఏ ఓల్డ్గా చూసుకుంటే రెసిడ్యువల్ ఇన్కమ్ అప్రోచ్ అనేది ఎవాల్యుయేషన్ ఆఫ్ మేనేజర్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టు ఓవర్కమ్ ద సమ్ డైఫంక్షనల్ కాన్సిక్వెన్సెస్ ద ROI ఆఫ్ రెసిడ్యువల్ అప్రోచ్ కెన్ బి యూజ్డ్. ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 30 lakhs, కంట్రోలబుల్ ప్రాఫిట్ ఎంత 6 lakhs, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత 5,40,000. సో రెసిడ్యువల్ ఇన్కమ్ ఎంత అవుతుంది 90 lakhs అవుతుంది. అడ్వైజ్ చేసుకుంటే the calculation. This calculation indicates that the residual income of division 2 will increase if manager accept the project. However, it is important to note that residual income does not always point to right decision because notional interest on accounting capital employed is not the same in IRR on cash investment. The project has 1.65 IRR. Our overall residual income is more likely than ROI to improve when managers make correct investment decisions, and so probably a safer basis the ROI on which measure performance. So manufacturing cycle efficiency MCE చూసుకుంటే ప్రాసెసింగ్ టైం డివైడెడ్ బై ఇన్స్పెక్షన్ టైం ప్లస్ ప్రాసెస్ టైం ప్లస్ క్యూ టైం మోర్ టైం అవన్నీ చూసుకుంటే సో మొత్తం 11.67 అవుతుంది. 11.67 వచ్చేసి MCE అయినప్పుడు దాన్ని మైనస్ చేసుకుంటే 88.33 వస్తుంది. 88.3 అనేది టైం స్పెంట్ ఆన్ ప్రాసెస్ ఆన్ స్పెంట్ యాక్టివిటీస్ నాట్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. మానిటరింగ్ ద MCE help companies to reduce non-value added activities and thus get the product into the hand of the customers quickly and at a lower cost. So percentage of time spent on non-value added activities. So non-value added activity ఏమిది 88.33 అవుతుంది. నెక్స్ట్ డెలివరీ టైం అంటే డెలివరీ టైం అంటే ఏంటి, మనకి అన్నిటిని యాడ్ చేసి డెలివరీ టైం వచ్చేస్తుంది. సో అన్నిటిని యాడ్ చేయండి డెలివరీ టైం వస్తుంది. రివైజర్ MCE వచ్చేసి 20 క్యూ టైంని 0 చేసేసింది 14% వస్తుంది. పర్స్పెక్టివ్స్లో మనకి 4 types ఆఫ్ పర్స్పెక్టివ్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్, నెక్స్ట్ కస్టమర్ పర్స్పెక్టివ్, ఇంటర్నల్ పర్స్పెక్టివ్, లర్నింగ్ అండ్ ఇన్నోవేషన్. ఇవి 3 వచ్చేసి నాన్ ఫైనాన్షియల్, ఇది వచ్చేసి ఫైనాన్షియల్. సో ఫైనాన్షియల్స్ మనం ఏం చూసుకోవాలి, ROI, సేల్స్, ఈ రెండింటిని చూసుకోవాలి. అవి ఇంప్రూవ్ అయినావా ఇంక్రీజ్ అయినావా లేదా. సో దానికోసం పర్సెంటేజ్ని చూసుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ కస్టమర్ పర్స్పెక్టివ్లో మన యొక్క బ్రాండ్ రికగ్నిషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, కస్టమర్ రిటెన్షన్ని చూసుకోవాలి. సో బ్రాండ్ రికగ్నిషన్ ఇంప్రూవ్ అయిందా, దానికోసం పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ హూ రికగ్నైజ్ ద బ్రాండ్ అండ్ కస్టమర్ రిటెన్షన్, పర్సెంటేజ్ ఆఫ్ కంప్లైంట్స్ రెస్పాండెడ్, పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ రిపీట్ కస్టమర్స్. నెక్స్ట్ ఇంటర్నల్ పర్స్పెక్టివ్లో ఏమి మన యొక్క ప్రోడక్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిందా లేదా. కస్టమర్స్ అంటే బ్రాండ్ కస్టమర్ రిటెన్షన్ చూసుకున్నాము. ఇంటర్నల్గా అంటే మీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అయిందా లేదా, టైమ్ ఆఫ్ డెలివరీ ఇంక్రీజ్ అయిందా లేదా, అండ్ రిడక్షన్ ఇన్ టైమ్ స్పెంట్ ఇన్ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయిందా లేదా చూసుకుంటాము. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ డిఫెక్ట్ రేట్, పర్సెంటేజ్ ఆఫ్ రెడ్ టైమ్ అండ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ MCE చూసుకుంటాము. సో ఇంటర్నల్గా ప్రోడక్ట్ క్వాలిటీ, టైం డెలివరీ అండ్ టైం స్పెంట్ నాన్ వాల్యూ పైన రిడక్షన్ అయిందా లేదా చూసుకున్నాం. ఇది ఒకటి రిడక్షన్, ఈ 2 ఇంప్రూవ్ చూసుకుంటాము. నెక్స్ట్ లర్నింగ్ అండ్ ఇన్నోవేషన్కి సంబంధించి లర్నింగ్ అండ్ ఇన్నోవేషన్ అంటే ఒకటి లర్నింగ్ ఉండాలి, ఒకటి ఎకో ఫ్రెండ్లీ ఉండాలి. ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పాన్షన్ చేస్తున్నామా లేదా, ఎక్స్పాన్షన్ అనేది జరగాలి, లర్నింగ్ అనేది జరగాలి అంటే. నెక్స్ట్ ఇంట్రడ్యూషన్ ఆఫ్ లిమిటెడ్ ఎడిషన్స్ ఐటమ్స్. సో నెంబర్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ని ఎంత ఇంట్రడ్యూస్ చేసినాము, నెంబర్ ఆఫ్ లిమిటెడ్ ఎడిషన్స్ ఎంత ఇంట్రడ్యూస్ చేసినాము చూసుకుంటాము. నెక్స్ట్ 49th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 49th క్వశ్చన్. హెల్త్ కేర్ ఒక కంపెనీ ఉంది, పేషెంట్స్కి సంబంధించి ఆల్ స్టేటస్ సంబంధించి లాస్ట్ 15 years డేటాని ప్రొవైడ్ చేసినారు. ఇక్కడ ఈచ్ యాన్యువల్ రిపోర్ట్కి సంబంధించి ప్రొవైడ్ చేసినప్పుడు సబ్మిట్ ద అఫీషియల్ మినిస్ట్రీ ఆఫ్ చార్జ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు. నౌ హెల్త్ కేర్ హాస్పిటల్ అనేది వర్క్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఆపరేషనల్ పారామీటర్స్ని కూడా ప్రొవైడ్ చేసినారు. నౌ బెంచ్ మార్క్ పర్ఫార్మెన్స్కి సంబంధించి బడ్జెట్స్ ఎంత ఉన్నవి, టోటల్ పేషెంట్స్ ఎంత ఉన్నారు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసినారు. సో టోటల్ ఇన్ పేషెంట్స్ ఎంత, టోటల్ అవుట్ పేషెంట్స్ ఎంత, అండ్ డిలే ఇన్ అడ్మిషన్స్ ఎంత జరిగినవి, అండ్ డిలే ఇన్ వెయిటింగ్ ఫర్ మోర్ దెన్ 1 week ఎంతమంది ఉన్నారు, వెయిటింగ్ ఫర్ లెస్ దెన్ టోటల్ పేషెంట్స్ ఎంత ఉన్నాయి, ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసినారు. సో ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్లో మనం ఏం చూసుకోవాలి, నెక్స్ట్ మెడికల్ స్టాఫ్కి సంబంధించి చూసినప్పుడు
సో మెడికల్ స్టాఫ్కి ప్రొవైడ్ చేసినది టోటల్ అవుట్ పేషెంట్ మోర్ దెన్ 1 వీక్ ఎంతమంది ఉన్నారు, లెస్ దెన్ 1 వీక్ ఎంత ఉన్నారు, మోర్ దెన్ 2 వీక్స్ ఎంతమంది ఉన్నారు, ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎమర్జెన్సీ అడ్మిషన్స్ డిలేయింగ్ ప్రొవైడింగ్ అండ్ నెంబర్ ఆఫ్ అబ్సెన్స్. తర్వాత నెంబర్ ఆఫ్ మెడికల్ స్టాఫ్ షార్టేజ్ ఎంత ఉంది అండ్ క్యాన్సల్ ఆర్ డిలేడ్ ఆపరేషన్స్ ఎంత ఉన్నారు, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రిసీవ్డ్ రిలేటెడ్ టు మెడికల్ కేర్స్కి ఎంత ఉన్నారు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రిసాల్వ్డ్ విత్ ఇన్ 15 డేస్లో రిసాల్వ్ అనేది ఎంతమంది అనేది చూసుకోండి. నెంబర్ ఆఫ్ డెత్ పోస్ట్ ఆపరేషన్స్ ఎన్ని ఉన్నాయి ఆల్ ఇన్ పేషెంట్కి సంబంధించి. నెంబర్ ఆఫ్ మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ దట్ ద హాస్పిటల్ లాస్ట్, సో ఎంతమంది లాస్ అయినామనేది చూసుకోండి. నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్, సో ప్రిస్క్రిప్షన్ చేసిన డ్రగ్స్ ఎర్రర్స్ ఎంత ఉన్నాయని చూసుకోండి. నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అవుట్ బ్రేక్స్ విత్ ఇన్ ద హాస్పిటల్ చూసుకోండి. బెడ్ ఆక్యుపెన్సీ రేట్ ఎంత ఉందో చూసుకోండి. యావరేజ్ పేషెంట్ స్టే ఎంత ఉందో చూసుకోండి. ఆపరేటింగ్ థియేటర్ యూటిలైజేషన్ రేట్ ఎంత ఉందో చూద్దాము. నెక్స్ట్ రెవెన్యూ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ గ్రాంట్స్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ROI, స్టాఫ్ ట్రైనింగ్ సెషన్స్, రీసెర్చ్ పబ్లికేషన్ చూద్దాం. సో బోత్ హాస్పిటల్ హ్యావ్ 50 wards with 10 beds in each ward. Each hospital has 50 doctors for various specialists and 75 nurses ఉన్నారు. And both hospitals were open all days of the year. అన్ని ఇయర్లో వచ్చేసాము. రిక్వైర్డ్ ద గ్రాంట్ కమిటీ వాంట్ టు అనలైజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బోత్ హాస్పిటల్ విత్ రెస్పెక్ట్ టు యాక్సెస్ సర్వీస్, క్లినికల్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్, ఇన్నోవేషన్స్. వైల్ ప్రిపేరింగ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ you to categorize the above performance measures. Analyze the performance measure with respect to access to services ని చూసుకుంటే. సో యాక్సెస్ చేసుకుంటే ఫర్ యాక్సెస్ సర్వీస్ ఇండికేటర్స్ వచ్చేసి వెదర్ పేషెంట్స్ వచ్చేసి ఏబుల్ టు గెట్ మెడికల్ కేర్ వెన్ దే నీడ్ ఇట్, సో వాళ్ళకి కావాల్సినప్పుడు వస్తుందా లేదా, అండ్ బెటర్ యాక్సెస్ ఉందా లేదా మెడికల్ సర్వీస్కి సంబంధించి. ఇంప్రూవ్ ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఫర్ ద పేషెంట్స్, గివ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ప్రాబ్లమ్ విచ్ కెన్ బి అసెస్డ్ యూజింగ్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ని యూజ్ చేయండి. దట్ ఈస్ డిలే ఇన్ అడ్మిషన్ టు ఇన్ పేషెంట్ డ్యూ టు అన్అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ లేకపోవడం వల్ల ఎంతమంది చనిపోతున్నారు, అండ్ డ్యూ టు డిలే ఇన్ అపాయింట్మెంట్ టు అవుట్ పేషెంట్స్ డ్యూ టు అన్అవైలబిలిటీ ఆఫ్ మెడికల్ స్టాఫ్, అవైలబిలిటీ వల్ల ఎంతమంది పోతున్నారు. డిలే ఇన్ ప్రొవైడింగ్ మెడికల్ కేర్ ఫర్ ఎమర్జెన్సీ అడ్మిషన్స్, నెంబర్ ఆఫ్ మెడికల్ స్టాఫ్ షార్టేజెస్ ఎంతమంది ఉన్నారు, క్యాన్సల్ ఆర్ డిలేడ్ ఆపరేషన్స్ ఎంత ఉన్నాయి, అండ్ హాస్పిటల్ షుడ్ ఎయిమ్ అట్ రెడ్యూసింగ్ ద డిలే అండ్ షార్టేజెస్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ పేషెంట్స్ విత్ బెటర్ యాక్సెస్ టు మెడికల్ సర్వీసెస్ ఎంత ఉన్నాయో ఇవి చెప్పాలి. Now first delay in admissions in patients due to unavailability of beds. సో బెడ్స్ లేకపోవడం వల్ల ఎంతమంది పోతున్నాయని చూసుకుంటే యాజ్ పర్ ద హాస్పిటల్స్ పాలసీ పేషెంట్స్ హూ నీడ్ అడ్మిషన్ టు హ్యావ్ అకామిడేట్ విత్ ఇన్ 1 week. ఇది మనం డివైడ్ చేసినాము 2 రకాలుగా. ఒకటి 1 weekకి అండ్ 2 weeksకి అట్లా ప్రొవైడ్ చేసినాము. 2 time lagsని ప్రొవైడ్ చేసినాము. డిలే బై మోర్ దెన్ 1 week అండ్ డిలే బై మోర్ దెన్ వీక్ని ఇది ప్రొవైడ్ చేసినాం కదా. దీని ప్రకారం చూసుకుంటే మనకి టోటల్ పేషెంట్స్ ఎంత ఇచ్చినారు, మనకి 1,10,96,000 ప్రొవైడ్ చేసినారు. లైఫ్ లైన్ హాస్పిటల్కి వచ్చేసి 1 lakh ప్రొవైడ్ చేసినారు. సో దాని ప్రకారం చూసుకుంటే మోర్ దెన్ 1 week వచ్చేసి 1,100, ఇది 2 weeksకి వచ్చేసి 960 ఉంది. టోటల్ అవుట్ పేషెంట్స్ దీని పర్సెంటేజ్ ప్రకారం మనం తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది చూసుకుంటాం. దీని పర్సెంటేజ్ తీసుకుంటే ఎంత వస్తుంది, మోర్ దెన్ 2 weeks ఏం లేదు. దీని పర్సెంటేజ్ చూసుకొని దీని పర్సెంటేజ్ చూసుకొని ఇప్పుడు కంపేర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మోర్ దెన్ 1 week ఇది బడ్జెటెడ్ యాక్చువల్ ఒకసారి చూసుకోండి. యాక్చువల్ అండ్ హాస్పిటల్ ఆ లైఫ్ లైన్ హాస్పిటల్ని చూసుకోండి. సో బడ్జెట్ని మనం రీచ్ అవుతున్నామా రీచ్ కాలేమా అనేది చూసుకోవాలి. సో మోర్ దెన్ 1లో 1% అవుతుందని అనుకున్నాము. ఏది మనం చెక్ చేస్తున్నది పేషెంట్స్కి సంబంధించి బెడ్స్కి సంబంధించి ఇన్ పేషెంట్స్ అన్అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ 1% ఉండవు అనుకుంటే 3% లేదు అంటే పర్ఫార్మెన్స్ మంచిగా లేనట్లు. అండ్ మోర్ దెన్ 2 weeks 1% లేకుండా ఉన్నాయి. వాళ్ళ ఏమో 0.5 అండ్ మోర్ దెన్ 2 weeksకి ఏం లేవు. సో వాటికి ఆన్సర్ని ప్రొవైడ్ చేస్తాయి. హెల్త్ హాస్పిటల్ టార్గెట్ వచ్చేసి అడ్మిషన్కి 99% అనుకున్నారు. మొత్తం 1% తీసేసి 99% మనకి ప్రొవైడ్ చేయాలి అనుకున్నారు బెడ్స్కి సంబంధించి బియాండ్ వీక్స్కి సంబంధించి ఉన్నప్పుడే. అండ్ 2 weeksకి సంబంధించి అయితే యాక్చువల్ పర్ఫార్మెన్స్ not occurs. Here actual performance indicate that health care would be provided admissions with 1 for 96%. Inpatients required 96%, that is 4% less చేసుకుంటే వచ్చేసి they had time lag more than week is providing admission 3% of the inpatients. This is already 2% more than the target. For the time lag beyond 2 weeks in providing admission has occurred in 1% of inpatients. Next, therefore 4% of inpatient beds to wait more than week. In some cases more than 2 weeks also is required. So where the in actual lifetime will be seen, it has only 0.5% patients face a time lag will going the week more than week and 2 weeks ki nothing is there. So this is some lifetime provides better services. Lifetime అనేది better services ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డిలే ఇన్ గెటింగ్ అపాయింట్మెంట్ డ్యూ టు అన్అవైలబిలిటీ ఆఫ్ స్టాఫ్. మెడికల్ స్టాఫ్ లేకుండా ఎంతమందికి చూసుకుంటాము మెడికల్ స్టాఫ్. మళ్ళీ ఫస్ట్ సేమ్గా 90,000 95,000 టోటల్ అవుట్ పేషెంట్స్ని తీసుకుంటాము. తర్వాత అవుట్ పేషెంట్ని తీసుకున్న తర్వాత వెయిటింగ్ ఎంతమంది ఉన్నారు మోర్ దెన్ 2 weeksకి 2 weeksకి సేమ్ పర్సెంటేజ్ని ప్రొవైడ్ చేయాలి. పర్సెంటేజ్ని దీన్ని కంపేర్ చేయండి. తర్వాత దీన్ని కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ డిలే ఇన్ ప్రొవైడింగ్ మెడికల్ కేర్ టు ఎమర్జెన్సీ అడ్మిషన్స్ పేషెంట్స్.
సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే గెట్ అపాయింట్మెంట్ విత్ ఇన్ ఏ వీక్ మెడికల్ స్టాఫ్ డిలే ఇన్ వీక్ 3 ఈస్ ట్రాక్డ్ బై ద హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ట్రాక్ చేయండి. డిలే ఎందుకు అవుతుందనేది చెక్ చేయండి అండ్ టార్గెట్స్కి సంబంధించి ఎందుకు రీచ్ కావడం లేదో చూసుకోండి. దిస్ ఇండికేట్ దట్ హెల్త్ కేర్ హాస్పిటల్ హీస్ నాట్ ఏబుల్ టు మీట్ ఇట్స్ టార్గెట్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. ద రీజన్ ఆఫ్ అన్అవైలబిలిటీ ఆఫ్ మెడికల్ స్టాఫ్ మెడికల్ స్టాఫ్ ఎందుకున్నారనేది అండర్స్టాండ్ చేసుకోండి. ఇట్ మైట్ ఇండికేట్ దట్ మోర్ హైరింగ్ ఆఫ్ ఈజ్ నీడెడ్ ఆర్ హై మెడికల్ staff turnover. In comparison, Lifeline Hospital has provided better service to outpatients. Only 0.5% patients had to wait beyond a week to get appointment with the doctor. This shows that Lifeline Hospital provides better access to service as compared to healthcare hospital. Delay in providing medical care to emergency admissions patients. In case of healthcare hospital, there were 5 instances when medical care could not be provided to emergency admissions patients immediately. The hospital aimed never to have such instances. However, this target has not been met. In case of emergency, medical care is required urgently and any delay may impact recovery of patients. Reasons for the delay in providing medical care to such patients have to be investigated. So reason ni ఇన్వెస్టిగేషన్ చేయండి అండ్ లైఫ్ టైం అనేది బెటర్గానే వర్క్ చేస్తుంది ఎమర్జెన్సీ పేషెంట్స్కి సంబంధించి. సో బెటర్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మెడికల్ స్టాఫేజ్కి చూసుకుంటే మెడికల్ స్టాఫేజ్లో ద హాస్పిటల్ హ్యాస్ ఎనఫ్ డాక్టర్స్ అండ్ నర్సింగ్ స్టాఫ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఏబుల్ టు ప్రొవైడ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ కేర్ టు పేషెంట్స్. నువ్వు దేర్ హీజ్ నో వేకెన్సీస్ ఇఫ్ దేర్ ఆర్ వేకెన్సీస్ ఏమైనా వేకెన్సీస్ వస్తాయి ద ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఎవరైనా ఉంటే వాటిని తీసుకొని అక్కడ పెట్టడమే పేషెంట్స్ లోడ్ దగ్గర. దిస్ కుడ్ లీడ్ టు డిలే ఆర్ సమ్ ఆఫ్ ద which been outlined above. This results in inpatient getting lesser access to medical service when they need it. How healthcare hospital has 5 medical staff vacancies that had been vacant for more than a month as compared to target 3. And there is lesser resources available to provide patient కేర్కి సంబంధించి. సో ఎంత ఉన్నాయి టార్గెట్ వచ్చేసి 3 అనుకుంటే మెడికల్ స్టాఫ్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నవి. సో వాటి ప్రకారంగా మనం తీసుకుంటుంటే అండ్ ఓన్లీ 1 పొజిషన్ ఇక్కడ లైఫ్ టైంకి వచ్చేసి ఓన్లీ 1 పొజిషన్ మాత్రమే ఉంది. సో లైఫ్ టైం అనేది బెటర్ యాక్సెస్లో ఉంది ఇక్కడ కూడా. నెక్స్ట్ క్యాన్సల్ ఆర్ డిలే ఆపరేషన్ డ్యూ టు నాన్ క్లినికల్ రీజన్స్కి సంబంధించి. సో వేర్ ఆపరేషన్స్ ఆర్ క్యాన్సల్ ఆర్ డిలేడ్ ఆర్ క్యాన్సల్ డ్యూ టు నాన్ క్లినికల్ రీజన్స్. ఇట్ ఇండికేట్ దట్ దే ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ దట్ డినే patients access to medical care. Possible reasons could be unavailability of operation theatres, unavailability of medical staff, unavailability of required instruments or medicines. Compared to an expected 5 such instances, the actual cancellation or delay has to be 20 in case of healthcare hospital. This is huge variation that needs to be investigated given in the problem that operation theatre are used only 90% of their availability. So possible cancellation not due to unavailability of operation theatre. It could be due to medical staff shortages or unavailability of instruments. Reason have to be investigated to take appropriate action. So ఎందుకనేది reasons ని తీసుకోండి. Comparatively such instance fewer in case of Lifeline హాస్పిటల్కి. నెక్స్ట్ క్లినికల్ పర్ఫార్మెన్స్కి ఎంతమంది మనకి కంప్లైంట్ ఇస్తున్నాయి, రీసాల్వ్ ఎంత చేస్తున్నాము, నెంబర్ ఆఫ్ డెత్స్ పోస్ట్ ఆపరేషన్కి ఎంతమంది అవుతున్నారు అండ్ నెగ్లిజెన్స్ వల్ల ఎంత వస్తున్నాయి, ఎర్రర్ ప్రిస్క్రిప్షన్ వల్ల ఎంత వస్తున్నారు అండ్ ఇన్ఫెక్షన్ వల్ల ఎంత వస్తున్నారు యాక్టివిటీస్గా తీసుకొని కంపేర్ చేసుకోవడమే. మళ్ళీ నేను నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రిసీవ్. సో నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నాము. సీన్స్ టేబుల్ ది నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రిసీవ్డ్ బై ద కేర్ హాస్పిటల్ ఈజ్ మోర్ దెన్ ద ట్వైస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూమ్. సో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి ట్వైస్గా వస్తున్నాయి. Only 80% of these have resolved within the time frame 15 days. Comparatively, Lifetime Hospital get fewer complaints. Also, the complaint resolution rate within the given framework is much higher at 92%. The number of death post operations, the actual death post operations are much lesser. While this is a good indication of quality, the objective of the hospital should be keep as this is low as possible. Lifeline Hospital has lower mortality rate than healthcare. Good quality medical care can contribute towards preventing death or post operations. So this requires, what is this requires? Number of medical negligence case that hospital has lost. How many is lost? How much number of such cases lost. So 5. This is excess of expected losses 2 cases. So మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో 2 చేస్తే 5 పైకి పోతున్నారు, బకెట్ తన్నేస్తున్నారు. బట్ లైఫ్ లైన్ వాళ్ళు ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలే, ఎవరు పోలే. సో లైఫ్ లైన్ వాళ్ళు నాట్ లాస్ట్ ఎనీ కేసెస్. సో ఇంప్లాయింగ్ క్వాలిటీ మెడికల్ సర్వీస్ బెటర్ దెన్ హెల్త్ కేర్. నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ ఇన్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్. సో ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ అలైన్మెంట్. సో ప్రిస్క్రిప్షన్లో ఏమి 1545 10 అవి చూసుకుంటే మనది
15 అనుకుంటే 45 మెంబర్స్ని ప్రిస్క్రిప్షన్ ద్వారా పోతున్నారు ఎర్రర్స్లో, అండ్ 10 లైఫ్ లైన్లో ఉన్నట్టు. అప్పుడు కూడా లైఫ్ టైం అనేది బెటర్ ఉంది. ఇన్ఫెక్షన్ అవుట్బ్రేక్ హాస్పిటల్ చూసుకుంటే ప్రెమిసెస్, అవుట్బ్రేక్ విదిన్ హాస్పిటల్ ప్రెమిసెస్లో చూసుకుంటే ప్రాపర్ స్టాండర్డ్స్. అవుట్బ్రేక్ ప్రెమిసెస్లో మనకి అక్కడ ఏం ప్రొవైడ్ చేసినారు ఇన్ఫెక్షన్కి మనకి ఏం అనుకోలే, బట్ యాక్చువల్గా 2 జరుగుతున్నాయి. సో అది కూడా అన్హైజీనిక్గా చూసుకుంటున్నాం. నాట్ మెయింటైన్ హెల్త్ కేర్ హాస్పిటల్. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్. ఎఫిషియన్సీ ఆపరేషన్స్లో వచ్చేసి బెడ్ ఆక్యుపెన్సీ రేట్, యావరేజ్ పేషెంట్ స్టే ఎంత ఉంది, ఆపరేటింగ్ థియేటర్కి దానికి ఉంది. సో పర్సెంటేజ్ ప్రకారం ప్రొవైడ్ చేసుకుంటే మనకు 90% ఉండాలనుకుంటే బెడ్ ఆక్యుపెన్సీ 85 ఉంది, అండ్ లైఫ్ లైన్ 94 ఉంది ఆక్యుపెన్సీ. యావరేజ్ పేషెంట్ స్టే వచ్చేసి 4 days ఉంటారనుకుంటే వాళ్ళు 6 days వస్తున్నారు, అంతా పిక్నిక్ వచ్చినట్టు వస్తున్నారు. అండ్ లైఫ్ టైంలో వచ్చేసి 5 ఉన్నారు. నెక్స్ట్ ఆపరేటింగ్ థియేటర్ యూటిలైజేషన్ రేట్ 95%, 90%, 95%. బెడ్ ఆక్యుపెన్సీ రేట్. బెడ్ ఆక్యుపెన్సీ రేట్ ఈజ్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పేషెంట్ అడ్మిషన్స్, వైల్ this factor cannot be controlled by healthcare. This is important to track this ratio to look at capacity utilization. The bed occupancy rate is lower than the expected rate. It is persist over a longer period. The hospital may want to explore the options of scaling down the number of wards and beds. The space freed up can be utilized for some other productive purposes. However, explained in point A, above 4% in inpatient healthcare hospital are being denied admission due to unavailability of beds. This is contradiction that needs to be investigated. So investigate చేయండి ఎందుకు జరుగుతుంది అనేది. The possible reason could be administrative ones, like inability to get the room bed on time once the previous patient vacates. There may be miscommunication between the department discharging patients and the department in admitting patients. So bed occupancy may not be tracked on real-time basis, due to which these delays in admissions have occurred. Lifetime hospital has occupancy at 94%. That shows that it has just sufficient number of beds to meet the demand. So average patients stays in హాస్పిటల్లో చూసుకుంటే పేషెంట్స్ ఈ స్టేయింగ్ హాస్పిటల్ 2 days మోర్ దెన్ టార్గెట్ 4 days. సో ఎంతమంది ఎంత చేస్తున్నారు అని చూసుకుంటే పేషెంట్స్ ఎంతమంది స్టే చేస్తున్నారు, 6 ఎక్కువ చేస్తున్నారు. చార్టర్ బెడ్ ఆక్యుపెన్సీకి సంబంధించి వాటికి సంబంధించి బెడ్స్ అనేది అవైలబుల్లో లేకుండకపోవచ్చు కినారీకి సంబంధించి. హౌఎవర్, బిఫోర్ టేకింగ్ యాక్షన్స్ టు ఇంప్రూవ్ బెడ్ ఆక్యుపెన్సీ రేట్, ద హాస్పిటల్ షుడ్ ఎన్ష్యూర్ దట్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ ఇట్ ఈజ్ నాట్ కాంప్రమైజ్. క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని కాంప్రమైజ్ కాకూడదు బెడ్ ఆక్యుపెన్సీ రేట్ కోసం. సో కెన్ ఓవర్ బి 90% ఇఫ్ హెల్త్ కేర్ హాస్పిటల్. దేర్ ఫోర్ the hospital can afford to have longer patient stay. Lifeline as one lesser patient stay, they only marginally different from healthcare record. In both cases, since there is no constant on bed occupancy, higher average patient stay can be managed without any constraints. So operating that theatre utilization rate, utilization of operating theatre is subject to the nature of treatment, something that cannot be controlled by hospital. However, it is necessary to track this parameter since it shows whether the facilities that are currently in place are sufficient and are utilized properly. Again, at 90% of healthcare hospital has a lower operating theatre utilization rate compared to the expected usage. If this continues in the long run, the number of operating theatre can be reduced to make resources available for the other uses. Lifeline hospital has higher utilization rate 95%, indicating more efficient use of resources. Medical staff shortage ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ అట్ హాస్పిటల్లో చూసుకుంటే హయ్యర్ వేకెన్సీ అనేది ఉంది, హయ్యర్ స్టాఫ్ టర్న్ ఓవర్ అనేది ఉంది. సో ఏ పాసిబుల్ రీజన్ కుడ్ బి డిసాటిస్ఫాక్షన్ విత్ ద ఎంప్లాయర్. హెల్త్ కేర్ షుడ్ అండర్స్టాండ్ ద రీజన్ ఫర్ having 5 positions that has not been able to fill in within 30 days లో ఎందుకు ఫిల్ చేయలేకపోయినా వాటికి రీజన్ తీసుకోండి. సిన్స్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ స్టాఫ్ అవైలబుల్, ఎఫిషియన్సీ ఆఫ్ హాస్పిటల్ విల్ సఫర్ కంపేరిటివ్ లైఫ్లైన్ బెటర్ యూజ్లో ఉంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి వస్తే హెల్త్ కేర్కి వచ్చేసి వేర్ సర్ప్లస్ ఎంత ఉంది, సర్ప్లస్ ప్రకారం చూసుకుంటే సో ఇక్కడ సర్ప్లస్ వచ్చేసి 1 crore ఉంది, కంపేర్ టు బడ్జెటెడ్ వచ్చేసి 3 crores. సర్ప్లస్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే, రెవెన్యూ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని చూసుకుంటే మనకి 1 crore అనేది ఉంది. 1 crore ఉంది అంటే కమాండ్ బి డిసిబిడి సో మనకి బ్యాలెన్స్ స్కోర్ కార్డు గురించి చెప్పన్నాడు సార్. బ్యాలెన్స్ స్కోర్ కార్డులో మనకి 4 వస్తాయని చెప్పినాము. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్నోవేషన్, లెర్నింగ్ అండ్ గ్రోత్, ఇంకోటి లెర్నింగ్ అండ్ గ్రోత్, ఇన్నోవేషను, పర్ఫార్మెన్స్ ఇక్కడ వచ్చినవా ఇంటర్నల్ కస్టమర్ పర్స్పెక్టివ్, ఫైనాన్షియల్ పర్ఫెక్ట్, లెర్నింగ్ అండ్ గ్రోత్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సో
Okay, now first come to the point. ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ దే వే స్టేజెస్ ఉంది అండ్ సర్ప్లస్ వచ్చేసి 4 crores ఉంది సిన్స్ దే ఆర్ అదర్ హాస్పిటల్స్ లైక్ లైఫ్ లైన్ దట్ ఆర్ వేయింగ్ ఆఫ్ గ్రాంట్ health care has to make itself competitive in this respect, therefore it has been more efficient, effective and economically its operations. Innovation research publication indicate that newer discoveries that have been made in the field that can further the origin of knowledge. Their research publication important indicators innovations, while staff training is not directly related to innovations, so they do keep experts up to date in the subject area. నెక్స్ట్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్కి సంబంధించి 4 ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్ ఒకటి, ఇంటర్నల్ కస్టమర్ అండ్ లెర్నింగ్కి సంబంధించి చూసుకుంటే సో వీటి ఫైనాన్షియల్ వచ్చేసి సర్ప్లస్ ఎంత జనరేట్ అయింది అండ్ ఆర్ఓఈ ఎంత ఉంది వాటికి చూసుకుంటాము. నెక్స్ట్ వేర్ హ్యాస్ ఫైనాన్షియల్ తర్వాత కస్టమర్ ప్రాస్పెక్టివ్లో వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ సర్వీస్ మెథడ్ అండ్ క్లినికల్ పర్ఫార్మెన్స్ మెథడ్. సో అవైలబిలిటీ సర్వీస్ మెథడ్స్ ఎట్లున్నాయి అండ్ క్లినికల్ పర్ఫార్మెన్స్ మెథడ్ ఎట్లుంది. నెక్స్ట్ ఇంటర్నల్ ప్రాసెస్ ప్రాస్పెక్టివ్ వచ్చేసి వుడ్ include measure and use to determine efficiency of operations. Next, learning and growth perspective would include staff training and research publications. ఎట్లుందని చూద్దాం. Combined with other parameters that the grant committee find important the balance scorecard can benchmark the hospital performance with its own target and performance of lifetime. This decision to extend grant and its quantum can be decided on this basis. Now question number 50 ఎంత 551. సో నెక్స్ట్ క్లాస్లో